నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. భగవంతుణ్ణి తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత మానవ ఉపాధికి ఉన్నదా లేదా? భగవంతుణ్ణి తెలుసుకోకుండా జీవించిన జీవనం, దాని వలన మనం దేనిని కోల్పోతాం అంటే భగవంతుణ్ణి తెలుసుకోకుండా మనం దేనినైతే పొందటం కోసం అని చెప్పి, అంటే దేహ సంబంధమైన సుఖాలు, విషయ సుఖాలు పొందడం కోసం అని చెప్పేసి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి. మరి ఈ ప్రయత్నము మీకు పరమశాంతిని అందిస్తుందా? దీని గురించి విచారణ చేయమంటారు కృష్ణ పరమాత్మ. లోకంలో ఉన్నటువంటి విషయ సుఖాలన్నింటి మీద మనకు వ్యామోహం ఉంటుందండి. ఈ వ్యామోహాన్ని మనమంతట మనం పోగొట్టుకుంటే తప్ప ఇవి మన నుంచి విడిపోవన్నమాట. అంటే ఇప్పుడు నేను ఆత్మ గురించి తెలుసుకున్నాను అనుకోండి, ఆత్మయే గొప్పది దేహ సంబంధమైన విషయ సుఖాల కంటే అంటున్నాను. అంటే నేను ఆత్మను తెలుసుకున్నంత మాత్రాన లోకంలో ఉన్న విషయాలు లేకుండా పోతాయా? అన్నీ ఉంటాయి. నేను వాటిని కావాలని వద్దనుకొని విడిపించుకోవాలి అంతే. ఇప్పుడు నేను ఆత్మను తెలుసుకున్నాను, ఇక ఈ లోకంతో నాకేం పని లేదు అలా అనటానికి ఏం లేదు. నువ్వు ఈ లోకంలోనే ఉండాలి. ఈ లోకంలో మన యొక్క జీవనం ఎలా ఉండాలంటే దీనికోసం కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తారండి. ఏంటంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే అనేటటువంటి శ్లోకం 2వ అధ్యాయంలో 69వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్లకు ఆ జ్ఞానం అంటే అనుభూతి అండి. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ శ్లోకం వర్తిస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారు, మనమందరం ఎలా ఉంటామో చెప్తున్నారు. యా నిశా సర్వభూతానాం. నిశా అంటే ఏంటి? చీకటి. మరి సమస్త ప్రాణులకు చీకటి ఏంటంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం తెలియనప్పుడు మనమందరం కూడా ఏం చేస్తుంటామంటే దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి పరిగెడుతూ ఉంటామండి. మరి వాళ్ళెలా ఉంటారు అంటే సమస్త ప్రాణులు మేల్కొని ఉన్నప్పుడు ఋషులైనటువంటి వారు, ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సమాధి స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళన్నీ చూస్తారు కానీ మాకిది కావాలి అనరండి. అదే విధంగా అంటే మనమందరం మేలుకొని ఉండేటటువంటి సమయం వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ పట్టించుకోకుండా ఉంటారు. ఇప్పుడు ఇలా మరి రమణ మహర్షికి కుదిరింది కదా, మనకి కుదురుతుందా అంటే కుదురుతుంది. నీకు కావలసిన వస్తువులన్నీ నీకెవరిస్తున్నారు అనే దాని మీద నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఈ శరీరాన్ని పొందాలనుకున్నావా? ఇప్పుడు మనం స్త్రీ శరీరం కావాలా, పురుష శరీరం కావాలా, అందంగా ఉండాలా, లేకపోతే సంపదలతో ఉండాలా, ఇవన్నీ మనం కోరుకున్నవేమీ కాదు. మనం పూర్వజన్మలలో చేసిన కర్మానుసారంగా మనకిక్కడ ఈ శరీరం వచ్చిందండి. ఇప్పుడు ఈ శరీరంతో నువ్వు అనుభవించే విషయ సుఖాలు ఎలా ఉండాలనేది ఎవరు నిర్ణయించారు? మనం చేసుకున్న కర్మలను బట్టి పరమాత్మ నిర్ణయించారు. ఇంకా బాగా అర్థం కావాలంటే పిల్లవాడు పరీక్ష రాశాడు. ఆ పరీక్ష పేపర్‌ని కరెక్షన్ చేసిన టీచరు వాడి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది మనందరికీ తెలిసినప్పుడు మనం చేసిన కర్మల యొక్క ఫలితాన్ని బట్టి ఈశ్వరుడు కూడా మనకి ఈ శరీరం ఇచ్చారు. అంటే నువ్వు కోరుకోలే. పిల్లవాడు కూడా కష్టపడ్డాడు.
మంచి మార్కులు రావాలనుకున్నాడు. వాడు చేసిన ప్రయత్నానికి వాడికొచ్చినటువంటి మార్కులని బట్టి వీడింత ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఒక్కొక్క సందర్భంలో పిల్లవాడు బాగా చదివినా, వాడికి ఆ సమయంలో అనారోగ్యం వచ్చి పరీక్ష బాగా రాయలేకపోయాడనుకోండి, అప్పుడు ఆ పరీక్షలో మార్కులు తగ్గుతాయి. మనం కూడా చాలా ధర్మ సంబంధమైన జ్ఞానం తెలుసుకున్నాం. కానీ కుటుంబ పరిస్థితుల నిమిత్తంగా ఒక్కొక్కసారి ఏం చేస్తాం? ధర్మాన్ని విడిచిపెడతాం. సత్యాన్ని విడిచిపెట్టి పాపపు కర్మలు చేసేస్తాం. అయ్యో! నాకు తెలుసండి ఇది ఇలా చేయకూడదని. కానీ చేయవలసి వచ్చిందంటే నీకు తెలిసినా, తెలియకపోయినా నువ్వు చేసిన కర్మ యొక్క ఫలితమే నువ్వు అనుభవిస్తావు. పిల్లవాడికి జ్వరమొచ్చి పరీక్ష రాయలేకపోయినా, ఒకవేళ చదవటంలో వాడికేదైనా తెలివితేటలు తక్కువయ్యి, లేకపోతే బద్ధకంతో, సోమరితనంతో చదవక పరీక్ష రాయకపోయినా, వచ్చిన మార్కులను బట్టి మాత్రమే వాడి యొక్క స్థితిని నిర్ణయిస్తారు కానీ, అంటే పరీక్ష పేపర్‌లో ఉన్నటువంటి ఏదైతే తాను రాసినటువంటి ప్రశ్నాపత్రానికి సంబంధించి రాసిన జవాబులను బట్టే వాడి యొక్క భవిష్యత్తు నిర్ణయమవుతుంది కానీ, నాకన్నీ వచ్చండి. పరీక్ష రోజు మాత్రమే నేను ఆ పేపర్‌ని సరిగా చెయ్యలేకపోయానంటే, అవసరమైనప్పుడే కదండీ ఏదైనా ఉపయోగపడేది. నాకు చాలా మంది బంధువులున్నారండి. మరి నీకు కష్టమొచ్చిన రోజు నిన్నెంతమంది ఆదుకున్నారు? అందరూ మంచివాళ్ళే అంటున్నారు. మీ కష్టంలో ఎవరు మిమ్మల్ని ఆదుకుంటారు? ఆదుకున్న వారినే కదా మీరు గుర్తుపెట్టుకునేది. అప్పటి వరకు చాలా మందిని బంధువులుగా తీసుకున్నాం. ఎప్పుడు మనకు కష్టంలో సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరుంటారు? అంటే ఎప్పుడైతే సహాయ నిమిత్తంగా మనం కోరుకున్నప్పుడు ఎవరు మనకు ఉపకారం చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఇదంతా మనందరికీ క్లియర్ గదండీ! అంటే మన జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖాలకు, దుఃఖాలకు ఎవరు కారణం? మనం చేసుకున్న కర్మలు. మరి ఈ కర్మలతో మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందడం కోసం ఇక్కడ కూడా మళ్ళీ అంటే మానవ శరీరాన్ని తీసుకున్న తర్వాత ఇంకా నా సంపదను నేనే సంపాదించుకుంటానని, తర్వాత ఇంకా ఈ దేహ సంబంధమైన కీర్తి ప్రతిష్టలు నేననుకుంటేనే సంపాదించగలనని చెప్పేసి ఎవరు కూడా అనుకోకూడదు. సత్య చిదాత్మ రమణులంటారనమాట. సత్యమైన వస్తువేంటో మీరు తెలుసుకోండి. చిదాత్మ అంటే ఒక్క ఆత్మయే సత్యమైనది. మరి లోకంలో ఉన్నటువంటి రూపాలు అంటే అక్కడ పరమాత్మ చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? పృథగ్విధా చిదాత్మ. ఒక్క చిదాత్మయే ఇన్ని రూపాలను పొందుతుంది. ఆయా రూపాలను పొందడానికి కావలసినటువంటి మూలమైన చైతన్యం ఆత్మ. ఆత్మ జ్ఞానాన్ని గనక అనుభూతి పొందితే లోకంలో ఉన్న ఏ వస్తువులో ఉన్న వస్తువుని పొందాలనే కోరిక ఉండదండి. ఇప్పుడు తోట యజమానున్నాడండి. యజమాని అన్ని రకాలైనటువంటి పండ్లను రుచి చూస్తాడు. ఆయన తోటలో ఉన్నటువంటి పండ్లన్నింటినీ కూడా ఏదో ఒక రోజు తింటాడు. తిని గుర్తుంటుంది ఆయనకి. ఈ చెట్టు యొక్క పండు రుచిగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క పండు పుల్లగా ఉంటుందని ఆ చెట్టులో అతని తోటలో ఉన్నటువంటి ఆ చెట్లకు ఉన్నటువంటి ఫలాల గురించినటువంటి జ్ఞానము తోట యజమానికి ఎలాగైతే తెలుసో, అదే విధంగా మనం కూడా ఆత్మానుభూతిని పొందితే కనుక ఇక ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తికి సంబంధించి అంటే 84 లక్షల రకాల ఉపాధులకు సంబంధించి పొందే అనుభూతులన్నీ మనం పొంది ఉంటామట. ఇక్కడ ఏవి కూడా త్యాగం చెయ్యట్లేదండి. నిన్న కూడా మనం అదే చెప్పుకున్నాం. వాజశ్రవణుడు విశ్వజిత్ యాగం చేస్తే ఈ భూమండలానికి కూడా అధిపతి అవుతాడు. కానీ అతడు భూమండలానికి వారసుడు కావాలి అంటే, చక్రవర్తి కావాలంటే తనకున్న విషయ సుఖాలన్నింటినీ కూడా తన సంపదలన్నీ త్యాగం చేయాలి. త్యాగం చేయడంలో అతనికేమొచ్చింది? తన లోపట స్వార్థంతో కూడినటువంటి కర్మ చేశాడు. అంటే అనవసరమైనటువంటి పనికిరానటువంటి బీడు భూములను, తర్వాత మరి గొడ్డుబోతు ఆవులను దానం చేసి పుణ్యానికి బదులుగా పాపం సంపాదించుకునే ప్రయత్నంలో నచికేతుడు మరి చిన్న పిల్లవాడైనప్పటికీ తండ్రి చేసే యాగంలో లోపముందని చెప్పేసి తండ్రిని కాపాడే ప్రయత్నం చేశారు అని చెప్పేసి చెప్పుకున్నాం. మనం కూడా లోపటున్న భగవంతుడు మనకి దొరకాలి, దొరకాలి అంటాం. మరి దొరకాలి అన్నప్పుడు ఇక్కడ నువ్వు చేసే కర్మలు ఎలా ఉండాలి? మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా త్యాగంతో కూడినవై ఉండాలి. ఏ వస్తువు మీద కూడా నీకు కోరిక లేనటువంటి విధంగా
ఏది నీకు సంప్రాప్తిస్తే యదృచ్ఛా లాభ సంతుష్టః. నీకు ఏదైతే దొరికిందో, నీకు భగవంతుడు ఏదైతే ఒక ఉద్యోగం ఇచ్చారో, ఎవరినైతే సంతానంగా ఇచ్చారో, ఏదైతే నీకు కులాన్నిచ్చారో, ఏ ఊరినైతే ఇచ్చారో, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను, విలువలను కాపాడుతూ, నీ కుటుంబాన్ని భగవంతుడు నీకు ఏదైతే ఇచ్చారో, ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడమే. ఇక్కడ లోకంలో మిగిలిన వాళ్ళందరూ పరిగెడుతుంటారు. అది కావాలి. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అవతలి వాళ్ళకి ఎన్ని ఆస్తులున్నాయి, వాళ్ళు ఏం చేసి సంపాదించారు, అధర్మంగా సంపాదించిన ధనవంతుడు కావాలని చెప్పేసి అధర్మంతో కూడిన ప్రయత్నాలు కౌరవులందరూ చేశారండి. పాండవుల యొక్క రాజ్యాన్ని ఆక్రమిస్తే గొప్పగా జీవించొచ్చనుకున్నారు. అధర్మం కోసమని చెప్పి చెయ్యకూడని పాపపు కర్మలెన్నో చేశారు. చివరికి కృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తిని కూడా సాక్షాత్తు పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణయ్యను కూడా బంధించే ప్రయత్నం చేసి, మరి వాళ్ళు చెయ్యకూడనటువంటి ఘోరమైనటువంటి పెను తప్పిదములన్నీ కూడా చేసి, చివరికి మరి కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు. ఇక్కడ చెప్పబడిన శ్లోకం కూడా అదే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అంటే, మనోనిగ్రహం, మనస్సు యందు నిగ్రహ శక్తి కలిగినటువంటి తాపసికులు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా దేహ సంబంధమైన విషయాలలో ధర్మాన్ని తప్పి ప్రయత్నం చెయ్యరు. ఎవరైతే ఈ దేహమే నేను అనుకుంటారో, వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈ రోజు అనుభవించే సుఖం కోసం అవసరమైతే అబద్ధాలాడతారు, ధర్మాన్ని తప్పుతారు, పాపపు కర్మ చేస్తారు. ఇవన్నీ చేసి అప్పటికప్పుడు అనుభవించే సుఖాల కోసం పరితపిస్తుంటారు. అలా పరితపించడంలో జ్ఞానులెలా ఉంటారు అంటే, ఏమీ పట్టనట్టుగా ఉంటారు. ఉపాధిస్తోపి తద్ధర్మైః రలిప్తో వ్యోమవద్మునిః సర్వవిద్ విమూఢవతిష్ఠే ససక్తో వాయువచ్చరేత్ అంటారు. వాయువు అంతటా విస్తరిస్తుందండి. చెడు చెడు ప్రదేశాలలోకి సంచరిస్తుంది. మంచి ప్రదేశాలకి అంటే దుర్గంధంతో కూడిన ప్రదేశాలు, మురికి కాలువ మీద నుంచి వెళ్తుంది. తర్వాత ఒక సుగంధాన్ని వెదజల్లేటటువంటి పూల తోట మించి కూడా పోతుంది. కానీ దానికి సంబంధించినటువంటి దుర్గంధాన్ని, సుగంధాన్ని ఏ విధంగా కూడా పట్టుకోకుండా తాను అంతటా ఎలా సంచరిస్తుందో, దేహ సంబంధమైన విషయాలలో ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి కార్యాలను ఏవి కూడా పట్టుకోకుండా ఈ శరీరంతోనే ఉంటారు. కానీ ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలలో దేని మీద ఆశ, మమకారము, రాగము, ద్వేషము లేకుండా ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ, భగవంతుణ్ణి ధ్యానిస్తూ, భగవంతుడు తనకేదిస్తే దానితో పరమ సంతోషంగా ఉంటాడు. అన్నీ తన దగ్గర ఉన్నటువంటి సమస్త సంపదల చేత నేను గొప్పవాడినని అహంకరించడు. తన దగ్గర ఏదైనా కష్టమైన పరిస్థితి ఉన్నా, ఈ పరిస్థితిని ఎలా దాటాలి అని దుఃఖించడు. ప్రతి పరిస్థితిలో కూడా తానెలా ఉంటాడు? వాయువు మరి ఒక మురికి కాలువ దగ్గరికి రాగానే ముక్కు మూసుకొని పక్కకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. అది తన యొక్క ప్రయాణంలో ఏమాత్రము కూడా రాగము, ద్వేషం అనే 2 విషయాలు లేకుండా ప్రయాణం చేస్తుంది. మనం కూడా అలా ప్రయాణించటం నేర్చుకోవాలి. ఇది చాలా కష్టమే అయినా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి సంపాదిస్తేనే మనము ఇక ఈ శరీరాలను పొందేటటువంటి అవసరము లేని స్థితిని పొందుతాము. అందుకే కృష్ణ పరమాత్మ ఈరోజు చెప్తున్నారు మనందరి కోసం ఏమంటున్నారంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి అంటారు. కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా మనం సాధించవలసిన విషయాల గురించి మరొక్కసారి ఎంత సునిశ్చితమైన పరిశీలన చేయాలో పరమాత్మ మనకు నేర్పిస్తున్నారనమాట. ఆయన ఏమంటున్నారు? లోకంలో అనేక రకాలైనటువంటి విద్యలున్నాయండి. ఇప్పుడు మామూలుగా మనం ప్రతి ఒక్కరము కూడా ఎలాంటి విద్య నేర్చుకుంటామంటే, స్కూల్లో ఏ ఏ విషయాల గురించి చెప్తారు మనకు? మ్యాథమెటిక్స్ చెప్తారు, సైన్స్ చెప్తారు, సోషల్ చెప్తారు. ప్రాథమికంగా ఈ 3 కూడా నేర్పిస్తారు. ఎందుకు ఈ 3 విషయాలంటే, సైన్స్ ఏం చెప్తుంది? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వృక్షాలు, తర్వాత ఇంకా ఉన్నటువంటి రాళ్ళు, శిలల గురించి నేర్పిస్తుంది. తర్వాత వృక్షాల గురించి, జంతు శరీరాల గురించి, ఆ లోపట పనిచేసేటటువంటి వాటి యొక్క పనితీరు, వృక్షాలకు కూడా ఏమంటారు? వాటి యొక్క మన చెట్లు ఏవైనా నరికి వాటిని కట్ చేసినప్పుడు వాటిలో ఉన్న పొరల ఆధారంగా అది ఎన్ని సంవత్సరాలైందో
ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంది అనే విషయాన్ని కూడా గమనించగలరు. అంటే సైన్స్‌లో ఏముంటాయి? ప్రకృతిలో ఉన్నటువంటి అంటే కంటికి కనపడేటటువంటి విషయాలలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తారు? పరిశీలన ద్వారా సైంటిస్టులందరూ ఏం చేస్తారు? కనుక్కుంటారు. కనుక్కున్నటువంటి విషయాలు మనందరికీ తెలియచేస్తారనమాట. ఈ శరీరానికి సంబంధించి ఇందులో ఉన్నటువంటి గుండె యొక్క పనితీరు గురించి చెప్తారు. కిడ్నీలు, తర్వాత కాలేయము, కళ్ళు ఇలా ఒక్కొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం సైన్స్ ద్వారా తెలుసుకుంటాం. అంటే ఈ శరీరాన్ని మనం ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేటటువంటి విషయాల గురించి నేర్పిస్తారండి. దీనికి ఎటువంటి ఆహారం పెడితే ఈ శరీరం ఎక్కువ రోజుల పాటు భూమి మీద జీవిస్తుంది. తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి రసాయనాల గురించి మరి వాటన్నింటి గురించినటువంటి జ్ఞానం అంతా కూడా సైన్స్ ద్వారా అందుతుంది. ఇది మనం ఒక్కొక్క వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి మనకు సైన్స్ అనేది బోధించడం జరుగుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్. ఈ లోకంలో మనం జీవించాలి అంటే ఎన్నో రకాలైనటువంటి లెక్కలను చెయ్యవలసి ఉంటుంది కాబట్టి, చిన్నప్పటి నుంచి మన జీవితం ఒక వస్తువుని కొనుక్కొని, దాన్ని అనుభవించడానికి మనం ఎంత డబ్బు సంపాదించుకోవాలి, ఆ డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి, ఎంత డబ్బు ఉంటే మన కుటుంబ అవసరాలు తీరుతాయి. ఇలా జీవించడం కోసం అని చెప్పేసి ఎన్నో లోకంలో జరిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించి మరి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. అందులోనే మనకు ఎన్నో విషయాలు రీజనింగ్ అని అంటే తెలివిగా మనం సమస్యలను ఆ మ్యాథమెటిక్స్‌కి సంబంధించి అంటే మన తెలివికి పదును పెట్టేటటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి శాస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం అందిస్తారు మ్యాథమెటిక్స్. తర్వాత ఇక సోషలు. ఈ సమాజంలో ఒకరితో ఒకరు ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఈ లోకంలో మనకంటూ ఒక మనుగడ ఉండాలి అంటే, మనం ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలి, చరిత్రలో ఏం జరిగిందని చెప్పేసి, ఆ తర్వాత చరిత్ర గురించి చెప్పుకున్నప్పుడు గతంలో మనం ఎలా జీవించామని చెప్పి, పూర్వకాలంలో ఆది మానవుడు ఎలా ఉన్నారని చెప్పేసి, తర్వాత ఇక భవిష్యత్తులో మనం ఈ రోజున భగవంతుడిచ్చిన ప్రకృతిని సరిగా వినియోగించుకోనకపోతే, భవిష్యత్తులో మనకెటువంటి వ్యాధులొస్తాయని చెప్పేసి ఇలాంటివన్నీ. అంటే మనము ఇక్కడ క్రమబద్ధమైన జీవితాన్ని గడపకపోతే, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు లేకపోతే, తర్వాత సమాజంలో మనం గౌరవంగా జీవించడానికి ఏ విధమైనటువంటి కట్టుబాట్లుండాలి, మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి సోషల్ స్టడీస్ అనేటటువంటి సబ్జెక్ట్‌లో మొత్తం నేర్పిస్తారు. అంటే ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం? లౌకికపరమైనటువంటి విద్యలో మనమందరం కూడా ప్రావీణ్యత సంపాదించే ప్రయత్నంగా ఇవాళ మనమందరము కూడా ఎలాంటి విద్యాభ్యాసం కొనసాగించాం. తర్వాత పిల్లలకి కూడా ఇదే విధమైనటువంటి భవిష్యత్తును అందించడం కోసం లౌకికమైన విద్యను బోధిస్తున్నాం. మరి ఎక్కడైనా అలౌకికమైన విద్య బోధించారా? అసలు ఈ శరీరానికి సంబంధించి ఈ కన్ను చూస్తుంది కదా! మరి ఈ కన్నుకి ఈ శక్తి ఎలా వచ్చిందని ఎవరైనా కనిపెట్టగలిగారా అండి? కన్ను ఎంత దూరం వరకు విషయాలను, రూపాలను ఎంత దూరం వరకు చూడగలుగుతుందని చెప్పగలుగుతారు కానీ, అసలు ఈ కంటికి ఈ శక్తిని ఎవరు అందిస్తున్నారనే సత్యం ఎవరైనా గమనించగలిగారా? గ్రహించగలిగారా? ఈ శరీరం ఎంతకాలం భూమి మీద ఉంటుంది. దీనికిది చేస్తే దీని యొక్క చావుని ఆపగలము అని చెప్పిన మరి వ్యక్తులెవరైనా ఉన్నారా? ఈ చెవి ద్వారా ఎన్ని డెసిబెల్స్ సౌండ్ వినగలుగుతుందనే విషయం చెప్పారు కానీ, మరి ఈ చెవి ద్వారా మరి ఈ శబ్దాన్ని వినటానికి కావలసిన మూల స్వరూపమైనటువంటి కేంద్ర స్థానాన్ని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా అంటే, ఆధ్యాత్మిక విద్యలో, అలౌకికమైన విద్యలో, బ్రహ్మజ్ఞానంలోనే మనకివన్నీ అందించబడతాయి. అందుకే నిన్న మనం అన్నీ కూడా చెప్పుకున్నాం. సకల విద్యలకు మూలమేంటంటే మన హృదయం అండి. సకల వేదాలకు మూల కేంద్ర స్థానం ఏంటి అంటే వాక్కు. సకల నిర్గమాలకు అంటే సకల విసర్గములన్నింటికి విడిచిపెట్టేటటువంటి విషయాలకు పాయువు మూలస్థానం అని చెప్పి, రూపాలకు కన్ను అని చెప్పేసి, శబ్దాలకు చెవి, తర్వాత వాసనలకు నాసిక, రుచుల కోసం అని చెప్పేసి జిహ్వ, స్పర్శలకు సంబంధించి మరి మనకు ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉందో మరి ఆ చర్మం గురించి మాట్లాడతాం.
అదేవిధంగా సమస్త కర్మలకు కూడా చేతులు కారణమవుతూ ఉన్నాయి. కేంద్ర స్థానం అవుతూ ఉన్నాయి. ఇలా అనేక విషయాలకు మూలమైనటువంటి మూల చైతన్యం ఏమయ్యుంది? సకల కార్యాలన్నింటికి కూడా మూల స్థానమైనటువంటి ఆత్మ యొక్క శక్తి చేతనే. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియః స్వక్రియార్థేషు వర్తంత సూర్యాలోకం యథా జనాః అని మనకు శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్తారు. ఆత్మ యొక్క శక్తి చేతనే ఈ శరీరము, మనసు, ఇంద్రియాలన్నీ నడుస్తున్నాయి. ఏ శక్తి లేకపోతే ఈ శరీరము ఏమవుతుంది? పంచభూతాలలో కలిసిపోతుందో, ఆ శక్తిని తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా మనమందరం ఇప్పుడు స్వాధ్యాయం చేస్తున్నాం. అంటే అన్ని జ్ఞానాలలోకెల్లా గొప్పదైన జ్ఞానం ఏంటంటే ఆధ్యాత్మికమైన జ్ఞానము తప్ప ఈ లోకంలో ఏది శ్రేష్టమైనది కాదు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మనం మన పిల్లలకి అన్ని జ్ఞానాలు అందిస్తున్నాం. కానీ అవసరమైనటువంటి లౌకిక విద్యను మాత్రం, అలౌకిక విద్యను మాత్రం అందించట్లేదు. శంకరాచార్యుల వారు ఎక్కడైనా ఒక లౌకిక సంబంధమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేశారా? ఒక సైన్స్ కళాశాలను, లేకపోతే ఒక మ్యాథమెటిక్స్ కళాశాలను ఎక్కడైనా స్థాపించారా? ఎక్కడైనా ఆధ్యాత్మికమైన కేంద్రాలను ఏర్పాటు చేశారు తప్ప, ఎక్కడా కూడా ఈ భౌతికమైనటువంటి కళాశాలలు ఏర్పాటు చేయలేదు. అంటే యస్మిన్నో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం. ఈ దేనిని తెలుసుకుంటే సమస్తము నీ సొంతమవుతుందో ఆ ఒక్క శాస్త్రము ఆధ్యాత్మిక విద్యను తెలుసుకోమని మనకు కృష్ణ పరమాత్మ చెప్పారండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ప్రతిరోజు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని గనక నువ్వు తెలుసుకుంటే వినివృత్త కామాహ, సమస్త కోరికల నుండి నువ్వు బయటపడతావు. అన్ని సమస్యలకు, అన్ని దుఃఖాలకు కారణం ఏంటి అంటే మనకి ఏ జ్ఞానం ఉంటే కోరికలు లేకుండా పోతాయో ఆ జ్ఞానం తప్ప పిల్లలకు అన్ని జ్ఞానాలు అందిస్తున్నాం. కృష్ణ పరమాత్మ అధ్యాత్మ విద్య విజ్ఞానం. విద్యలన్నింటిలో గొప్ప విద్య ఏమిటి అంటే ఆధ్యాత్మిక విద్య గొప్పది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మనం భగవంతుడి శక్తితో నడుస్తున్నాం. భగవంతుడు ఇచ్చినటువంటి భూమి మీద మనం ఉంటున్నాం. భగవంతుడిచ్చే నీళ్లు తాగుతాం. భగవంతుడిచ్చే వాయువు పీలుస్తాం. భగవంతుడిచ్చేటటువంటి అగ్ని చేత బ్రతుకుతున్నాం. భగవంతుడిచ్చేటటువంటి ఆకాశ స్వరూపంగా ఉండి సమస్త శబ్దాలకు మూలమైనటువంటి స్థితి ఆకాశ స్వరూపం అండి. ఇలా ఆయన ఇచ్చినటువంటి శక్తి చేత మనం అందరం బతుకుతున్నాం. కానీ ఆయన చెప్పిన విద్యను నేర్చుకోవడంలో, నేర్పించడంలో మనమందరం వెనకబడుతున్నాం. ఎందుకు వెనకబడుతున్నామంటే దీని యొక్క గొప్పతనాన్ని మన వాళ్ళందరూ విడిచిపెట్టే ప్రయత్నం. ఆధ్యాత్మిక విద్య అంటే ఏదో పెద్దవాళ్ళైన తర్వాత తెలుసుకునే విద్య అంటున్నారు. కానీ తాను ఏదైతే ఉపాధి శరీరాన్ని తీసుకున్నారో ఆ తీసుకున్నటువంటి శరీరం ఎలా నడవాలో నేర్పించేది ఆధ్యాత్మిక విద్య. అందుకే శ్రీరామచంద్రుడికి 16వ సంవత్సరంలోనే దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకొని అసలు నేను ఈ శరీరంతో ఎందుకు బతకాలి, ఏం తినాలి, ఎలా అంటే ఆయన అన్నాడు, రాజకుమారుడండి, అతను అనుభవించినటువంటి భోగములు ఏమైనా ఉంటాయా? అన్ని భోగములను కూడా విడిచిపెట్టి వీటి వల్ల నాకు సుఖం లేదు అని చెప్తున్నారు. మనమేమంటాం, మాకు కూడా అన్ని భోగములను అనుభవించిన తర్వాత విరక్తి వచ్చినప్పుడు మేము తెలుసుకుంటామండి సత్యం అంటే. ఈశ్వరుడు అంటున్నారు, నీవు ఈ దేహ సంబంధమైన విషయాలతో ఎన్ని భోగములను అనుభవించినా అవన్నీ కూడా అల్పమైన సుఖాలే ఇస్తాయి. విచారణ ద్వారా పోగొట్టుకోవాలే తప్ప మీరు అనుభవిస్తున్న కొద్దీ మళ్ళీ ఇప్పుడు నేను ఇవాళ గారెలు తిన్నాను అనుకోండి, ఈ గారెలు 4 తిన్న తర్వాత ఇంకా చాలు అంటుంది. మళ్ళీ సాయంత్రానికి తినాలంటుంది. మళ్ళీ రేపటికి తినాలంటుంది. అంటే ఈ లౌకికమైనటువంటి విషయాలలో, అంటే దృశ్య సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి ఏవైనా కొంతసేపు మాత్రమే, అంటే కొంత మాత్రమే సుఖాన్నిస్తాయి. ఆ సుఖాన్ని మళ్ళీ పొందమంటాయి. కానీ ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఇచ్చే వస్తువు ఈ లోకంలో ఏదైనా ఉందా అంటే ఆత్మయందు ఉన్నటువంటి ఆనందము తప్ప ఈ లోకంలో కంటికి కనపడే విషయాలలో ఆనందం లేదని నువ్వేం చేయాలి? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే ఈ దేహ సంబంధమైన విషయాల వల్ల వచ్చే సుఖము మనల్ని సంతోషపెట్టదు. లోపట ఉన్నటువంటి ఈ శరీరానికి, ఇంద్రియాలకు, మనసుకు
శక్తిని ఎవరైతే ఇస్తున్నారో ఆ శక్తి స్వరూపంగా ఉన్న ఆత్మనే మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మ స్వరూపమే నేను. అంటే ఈ దేహానికి సంబంధించి జరుగుతున్న ప్రతి పనిని మనం గమనిస్తున్నామండి. ఇప్పుడు ఈ శరీరానికి ఆకలవుతుందని మనం గుర్తించగలుగుతాం. దాహం అవుతుందని గుర్తించగలం. ఎక్కడికో వెళ్ళాలని మనసు కోరుకోవడాన్ని గమనించగలం. ఈ కన్ను ఏదో విషయాన్ని చూడాలని పరితపించడాన్ని మనం గమనించగలం. ఎవరినో ఇబ్బంది పెట్టాలి అని చెప్పి నీ మనసు తహతహలాడుతున్నటువంటి విషయాన్ని నువ్వు గమనించగలవు. అన్నింటినీ గమనిస్తున్నటువంటి స్వరూపమే నువ్వు జీవాత్మవే కానీ, నువ్వు ఈ శరీరం కాదు అనే సత్యం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తెలుసుకున్న తర్వాత దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి పోతుంది. ఆ ఆసక్తి ఉన్నంత కాలం నువ్వు శరీరాలు పొందుతూనే ఉండాలి. అందుకే పరమాత్మ చెప్తున్నారు. లోకంలో ఎన్నెన్నో విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఏ విద్యను తెలుసుకుంటే ఇక లోకంలో ఏం తెలుసుకోవలసిన అవసరం లేదో, అటువంటి విద్యను తెలుసుకోవడం అంటే, ఇప్పుడు ఒక పండును చూసి, నేను ఈ పండు గురించి తెలుసుకున్నానని, ఆ పండుకు సంబంధించిన విషయాలన్నీ పరిశీలన చేస్తే సరిపోతుందా? ఆ పండును తింటే ఆనందం కలుగుతుందా? పరిశీలన చేశానండి. చాలా బాగా పరిశీలన చేశాను. ఒక పండును కట్ చేశాను. అందులో ఉన్నటువంటి పైనున్న తొక్కను చూశాను. లోపటున్నటువంటి గుజ్జు చూశాను. అందులో ఇంకా ఒక మామిడి పండు తీసుకుంటే అందులో ఉన్న టెంకను చూశాను. ఆ టెంక లోపట ఉన్నటువంటి విత్తనాన్ని కూడా చూశానంటే నీ కడుపు నిండిందా? నిండలేదు. ఎప్పుడు నీకు సంతోషం కలుగుతుంది అంటే దాన్ని అనుభవించినప్పుడు సంతోషం కలుగుతుంది. అదే విధంగా ఆత్మజ్ఞానాన్ని నేను తెలుసుకున్నానండి. నీటిలో భగవంతుడే ఉన్నారు. భూమిలో భూమిలో భగవంతుడే ఉన్నారు. సూర్యచంద్రుల్లో భగవంతుడే ఉన్నారు. 84,00,000 రకాల ఉపాధులలో భగవంతుడే ఉన్నారు. ఇంకేముందండి నేను తెలుసుకోవాల్సింది అంటున్నారు పెద్దలు చాలామంది. ఇంకేముందండి నాకు తెలియందేముంది ఇంకా? ఏం తెలుసు నీకు అంటాడు భగవంతుడు. తోట నిండా పండ్లున్నాయండి. ఆ పండ్లన్నింటిని చూస్తే కడుపు నిండిందా? ఒక్కొక్క పండుని ఆస్వాదించినప్పుడు, ఆ పండులో ఉన్నటువంటి మధురమైనటువంటి ఆ ఫలాన్ని తిన్నప్పుడు కలిగే ఆనందం, ఒక పుల్లటి పండుని తిన్నప్పుడు నీ పళ్ళు గోరుపోయినటువంటి ఆ అనుభూతి, ఇవన్నీ నీకు తెలిసినప్పుడు కదా! ఆ తోటలో ఉన్న ప్రతి పండుని నీకు ఆ పండుకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు అర్థమైనట్టు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భావాలు కలిగి ఉంటారు. ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళలో తమో గుణం ఉంటే మనల్ని బాధ పెట్టేలాగా, ఇంకా మనకేదైనా ప్రమాదం జరిగితే మన వల్ల వచ్చేటటువంటి ఇప్పుడు ఒక దొంగ ఏమని ఆలోచిస్తాడు? ఒక వ్యక్తి కార్ యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రమాదంలో ఉన్నాడు. అటుగా ఒక దొంగ వెళ్తున్నాడు. అతడేం ఆలోచిస్తాడు? అతడి ప్రాణం పోతుందని ఆలోచించడండి. ప్రాణం పోయేవాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు, సెల్ ఫోను, తన దగ్గర బంగారం ఏదైనా ఉందేమో తీసేసుకొని వెళ్ళిపోతాడు. అంటే అతని యొక్క గుణము. అంటే ఇప్పుడు అతని యొక్క గుణాన్ని మనం చూసాం. అంటే అతడు తమో గుణంతో ప్రవర్తిస్తున్నాడనే విషయం మనకర్థం. ఇంకొక వ్యక్తి మాట్లాడుతుంటాడు. తన కుటుంబం యొక్క గొప్పతనాన్ని పొగుడుకుంటుంటాడు. అవతలి వాడి యొక్క కుటుంబాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. రజోగుణం యొక్క తీవ్రతను బట్టి అతడు ప్రవర్తిస్తాడు. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, ఇతరులు బాధపడేలాగా మాట్లాడతాడు. రజోగుణం తక్కువగా ఉందనుకోండి, కుటుంబం యొక్క గొప్పతనం చెప్పుకోవడంలో తానెప్పుడూ ఇష్టపడుతూ ఉంటాడు. మీకు లేనివన్నీ పరమాత్మ మాకిచ్చారని పరమాత్మను కూడా తన సొంతం చేసుకొని అవతలి వాళ్ళకు దుఃఖం కలిగేలాగా మాట్లాడతాడు. భగవంతుడెప్పుడూ నా పక్షంలోనే ఉంటాడు. మీ పక్షంలో ఎందుకుంటాడని భగవంతుడిని కూడా తన సొంతం చేసుకున్నట్టుగా మాట్లాడతాడు. సత్వగుణంలో ఉన్న వ్యక్తి 10 మంది యొక్క ఉపకారం కోసం ప్రయత్నం చేస్తూ తన సుఖాన్ని కోరుకుంటారు. ఇంకా మరి ఎవరైతే భగవత్తత్వాన్ని అనుభూతి చెందారో వాళ్ళందరూ కూడా ఒక దుర్మార్గుడైనటువంటి మరి తమో గుణంతో, దొంగతనంతో, చావు బతుకుల మధ్యలో ఉన్న వ్యక్తి యొక్క సంపదను కూడా దోచుకునే వ్యక్తిలో ఉన్న దుర్గుణాన్ని పోగొట్టేందుకు ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళెవరు అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు కోరుకుంటారు. ఇందులో మనం ఏ గుణానికి కలిగి ఉన్నాం? మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి దుర్మార్గుడు అన్నప్పుడు అతన్ని తిట్టేస్తామండి. అయ్యో! ఇలా చేసి ఉండకూడదు కదా! అతని ప్రాణాన్ని రక్షించి ఉండాలి కదా! అంటాం కానీ, ఆ వ్యక్తి ఎవరైతే పాపము చేస్తున్నారో, పాపము చేసే వ్యక్తికి కూడా పరిహారాన్ని ప్రసాదించమని కోరేవాళ్ళు ఆత్మానుభూతి పొందగలిగిన వాళ్ళు.
వాళ్ళు మార్చటం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ లోకానికి ఎన్ని తప్పులు చేసినా స్వామి క్షమించండి అని భగవంతుడిని నిరంతరం వేడుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఏ జ్ఞానం ఉంటుందంటే ఆత్మ జ్ఞానముతో కూడిన అనుభూతి పొందిన వాళ్ళు. తన కుటుంబంలో నలుగురు పిల్లలుంటే, ఆ నలుగురి పిల్లలకు కూడా ఒకప్పుడు నలుగురు పిల్లలుంటే, ఒక తల్లికి 10 మంది పిల్లలున్నారనుకోండి. సమాజంలో ఆ తల్లికి ఎంతో గౌరవం ఉండేదండి. ఒక్క పిల్ల ఉన్న వారికంటే 10 మంది పిల్లల్ని కన్న తల్లికి అందరూ కూడా నమస్కారాలు పెడతారు. పెళ్ళయిందనుకోండి కొత్తగా, ఆ తల్లికి నమస్కారం చేయమని ఆ తల్లి రోడ్డు మీద పోతుంటే పిలిచి మరీ గౌరవించి కూర్చోబెట్టి, కాళ్ళకి పసుపు రాసి ఆ తల్లి ద్వారా అక్ ఏమంటారు? అక్షింతలు వేయిస్తారండి. ఆశీర్వాదం ఇప్పిస్తారు. ఎందుకు? 10 మంది పిల్లలను పెంచినటువంటి తల్లికి 10 మంది పిల్లల యొక్క మనోభావాలను గ్రహించి, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఆ పిల్లలను పెంచటంలో ఎన్నో బాధలను, ఎన్నో అనుభూతులను పొందుతుందండి. అలాంటి తల్లి ఆశీర్వాదం చేస్తే ఈ పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో ఏదైనా కష్టాలొస్తే పిల్లల చేతనో, భర్త చేతనో, అత్తగారి కుటుంబం చేతనో ఏదైనా కష్టమొస్తే ఆ కష్టాన్ని ఎదుర్కోగలిగిన శక్తి ఆ తల్లి ద్వారా అందుతుంది అని చెప్పేసి ఆశీర్వాదం చేయించేవాళ్ళు. ఒక్క పిల్లలు ఉన్నటువంటి వాళ్ళతో ఆశీర్వాదం ఎందుకు చేయించరు? ఒక్క పిల్లవాడిని ఉన్నంతలో ఎంతో కొంత గారాబంగా పెంచుతారు. కానీ 10 మంది పిల్లలు ఉన్నప్పుడు కష్ట సుఖాలన్నీ పిల్లలకు తెలియచేస్తూ, ఆ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. ఆయా గుణాలన్నింటినీ సరిచేస్తూ పిల్లలను సరైన పద్ధతిలో దిద్దుతూ, పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం తల్లి చేసే త్యాగాలు ఎన్నో ఉంటాయండి. ఎన్నో సాధక బాధకాలు అనుభవించిన తల్లికి ఉండేటటువంటి గౌరవం అంతుంటుందండి. అంటే ఇక్కడ చూడండి, ఆత్మానుభూతిని పొందినప్పుడు ప్రతి ఒక్కరూ తన సంతానమే. తన పిల్లలు 10 మంది అయినప్పుడు ఒక పిల్లవాడు చెడిపోతుంటే పిల్లవాడిని బాగు చేసే ప్రయత్నం చేస్తుంది తల్లి. ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు కూడా ఒక వ్యక్తి దుర్మార్గుడు అని చెప్పేసి అలా ఎదురుగా చూడరు. దుర్మార్గుడైనటువంటి వ్యక్తికి కూడా జ్ఞానబోధ చేసి, మరి నువ్వు ఈ శరీరంతో పాపపు కర్మలు చేయడానికి పుట్టలేదు నాయనా. ఎన్నో పుణ్యకర్మలు చేస్తే నువ్వు మనుష్య జన్మను పొందావు. ఈ శరీరంతో నువ్వు పాపపు కర్మలు చేస్తూ పొందిన మానవ ఉపాధిని దేనిగా మార్చుకోకు. పశుపక్షాదులలోకి మార్చుకోకుండా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి భగవంతుడు నీ కోసం కొన్ని జ్ఞాన సంబంధమైన గుళికలు నీకు అందించారు. అమృత గుళికలు. ఆ అమృత గుళికలను నువ్వు గనక ఆస్వాదిస్తే నువ్వు భగవత్ తత్వంతో అనుభూతి పొందవచ్చు. భగవద్ అనుభూతిని పొందవచ్చు అని చెప్పేసి మనకి ఏం చేస్తారు? ఒక తల్లి ఎలాగైతే పిల్లవాడు చెడిపోతున్న పిల్లవాడి యొక్క సంరక్షణను కోరుకుంటుందో, ఆత్మానుభూతిన పొందిన వారు కూడా అలాంటి క్షేమాన్ని కోరుకుంటారండి. అందుకే జ్ఞానానికి మించినటువంటి గొప్పదైనటువంటి వస్తువు అంటే పవిత్రమైన వస్తువు ఈ లోకంలో లేదు అంటారు కృష్ణ పరమాత్మ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. చూడండి, ఇంతకంటే పవిత్రమైన వస్తువు ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? మరి మనకి కూడా ఆత్మజ్ఞానం ఉంది అనుకుంటున్నాం. మరి ఆత్మజ్ఞానంతో ఒక వ్యక్తి పాపము చేస్తున్న వ్యక్తిని నిందించకుండా, బురదంటిన వ్యక్తికి నీళ్లు పోసి కడిగినటువంటి వాళ్ళు ఎలాగైతే, మరి వాళ్ళు ఎవరైనా ఎవరో కింద పడ్డారండి, బురద అంటింది. అప్పుడు మనం ఏం చేస్తాం? కొన్ని నీళ్లు ఇచ్చి శుభ్రం చేస్తాం. అదే విధంగా ఒక వ్యక్తి పాపపు కర్మ చేస్తుంటే అతన్ని నింద చేయకుండా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చెడ్డ గుణాలను పోగొట్టడానికి ఆ వ్యక్తిలో ఉన్న మంచితనం ఏదో ఒకటి ఉంటుందండి. ప్రతి వ్యక్తిలో కూడా ఎంత దుర్మార్గుడైనా ఒక మంచి పని చేస్తాడు. ఆ మంచేంటో వెతికి ఆ వ్యక్తికి నీ లోపట ఇంత మంచి ఉంది నాయనా అని అతడు చేసిన 99 తప్పులను కప్పిపెట్టి పైన ఉన్నటువంటి ఒక్క మంచిని అతడికి గుర్తు చేస్తే 99 పాపాలు చేయడానికి కావలసినటువంటి స్థితిని పోగొట్టుకుంటాడు. ఇది ఆత్మస్థితిలో మనం అనుభూతి పొంది ఉంటే మనకు కలగవలసినటువంటి స్థితి అండి. ఈ స్థితి వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మానందంలో ఉంటేనే సాధ్యమవుతుంది తప్ప వేరొకరికి సాధ్యం కాదు. అవతలి వ్యక్తి తప్పు చేస్తున్నాడు. తప్పు చేసిన వ్యక్తిని అందరూ నింద చేస్తారు. కానీ ఆత్మజ్ఞానాన్ని అనుభూతి పొందిన వాళ్ళు పాపము చేసినటువంటి వాడిని కూడా ఏం చేస్తున్నారు? కరుణిస్తున్నారు, కాపాడుతున్నారు. కృష్ణ పరమాత్మ నిన్న మనకు అదే కదండి చెప్పింది. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. ఎంతటి పాపము చేసిన వారినైనా నేనేం చేస్తాను? క్షమిస్తాను. ఎందుకు?
భగవంతుడు అందరి పిల్లలు తన వాళ్ళే కాబట్టి. మనం ఎందుకు వేరుగా చూస్తున్నామండి? మనం ఎందుకు వీడు చెడ్డవాడు, వీడు మంచివాడని ఎందుకంటున్నాం? చెడ్డవాడిలో మంచితనం లేదా? అతడెప్పుడూ మంచి పనులు చేయడా? కృష్ణ పరమాత్మ చెప్పారు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఒక వ్యక్తిలో ఏదైనా ఒక ప్రకాశవంతమైన, చైతన్యవంతమైన, ఉత్సాహవంతమైన ఏదైనా ఒక శక్తి తనలో ఉంది. ఒక వ్యక్తి ఎన్ని పాపపు కార్యాలు చేసినా చక్కగా పాడతాడనుకోండి. ఆ పాటలో ఈశ్వరుడు ప్రకాశిస్తాడు. భగవంతుడు చెప్తున్నాడు. ఒక వ్యక్తి 99 అబద్ధాలాడతాడు. ఒక్క నిజం చెప్తాడు. ఆ నిజంలో నేనున్నానంటాడు భగవంతుడు. ఈశ్వరుడు అంటున్నారు. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించి, ఆ మంచితనంతో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను కడగండి మీరు. అలా కడగాలి అంటే మీరెవరో మీకు తెలియాలి. ఈ దేహమే అనుకుంటే మనమేం చేస్తాం? నేను పలానా కులమండి, పలానా అని చెప్పేసి వీళ్ళు నా బంధువులండి. నా బంధువుల క్షేమం కోసం, నా ఊరి కోసం, ఇంకెవరి కోసమో నేను ప్రయత్నం చేస్తాను కానీ, పాపం చేసిన వాడు బాగుపడాలని నేను కోరుకుంటానా? పాపం చేసిన వాడికి శిక్ష పడాలి స్వామి. తొందరగా వాడు నా కళ్ళ ముందు చెడిపోతే నేను చూసి ఆనందపడాలని కోరుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆత్మజ్ఞానం అనుభూతి పొందని వాళ్ళు. ఆత్మజ్ఞానం ఉందంటున్నారు. ఆత్మజ్ఞానం పొంది వాళ్ళు పతనమవ్వాలి అనుకుంటే నిజంగా నీకు ఆ స్థితి కలగలేదు. ఆ స్థితి కలగాలి అంటే నువ్వు చేసే ప్రయత్నం లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల యందు సమస్త స్థావర జంగమాదులలో ఉన్నటువంటి సమస్త చైతన్యాన్ని నువ్వు ఆత్మయందు నీ హృదయమునందు నువ్వు అనుభూతి పొందుండాలి. అలాంటి అనుభూతి పొందినప్పుడే కదా నీవు భగవంతుణ్ణి తెలుసుకునేది అని చెప్పేసి అంటారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడు ఒక మాట అంటారనమాట. ఎందుకండి ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఏమైనా విషయాలు అనుభవించటం, ఏముంది తినటం, కావాల్సిన వస్తువులు తినడం, తర్వాత పెద్ద పెద్ద ఆభరణాలు ధరించడం, తర్వాత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవడం, ఇంత ఆస్తి నా పేరు మీద ఉందనుకోవడం. వీటి వల్ల ఏం తృప్తుంది? అసలు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు. నేను హాయిగా ధ్యానం చేసుకుంటాను. నిర్వికల్ప స్థితిలోకి వెళ్ళిపోతానని చెప్పేసి చెప్పారు. నిర్వికల్ప స్థితి అంటే సమాధి స్థితిలోకి ఇప్పుడు మనం ధ్యానం చేశామనుకోండి. ధ్యానంలో ఏమవుతుంది? ఇప్పుడు బయట ఉన్న విషయాలన్నీ మర్చిపోతామండి. ఇప్పుడు నాకు చాలా సమస్యలున్నాయనుకోండి. చాలా సంతోషాలు, సమస్యలన్నీ కలబోసుంటాయి గదా! అన్నీ ఉన్నాయి. నేనిప్పుడు ధ్యానంలోకెళ్ళాను. నాకు ఏ విషయం గుర్తులేదండి. హాయిగా నేనక్కడ సంతోషంగా ఉన్నాను. మళ్ళీ కళ్ళు తెరిసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ ఈ దేహానికి సంబంధించి ఉన్న కష్టాలు, సుఖాలు అన్నీ కూడా ఏమవుతాయి? మళ్ళీ గుర్తొస్తాయి. అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు మర్చిపోతున్నావు. మళ్ళీ సమాధి స్థితిలో నుంచి బయటకొచ్చిన తర్వాత ఏమవుతున్నాం? మళ్ళీ అవన్నీ గుర్తొస్తున్నాయి. నిద్రపోయినప్పుడు రాత్రి సుషుప్తిలోకి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోయామనుకోండి. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది? నిద్రించగానే మనం అన్నీ మర్చిపోతాం. మళ్ళీ పొద్దున్నే మెలకువలోకి రాగానే మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ గుర్తొస్తాయి. మరిప్పుడు సమాధిలోకి వెళ్ళిపోతే ఇంతే కదా జరిగేది. మరి అది సరిపోదంటాడు పరమాత్మ. మరది సరిపోదు అంటే ఏం సరిపోతుంది మరి? ఏం కావాలి నీకు అంటే నిర్వికల్ప. అంటే అక్కడేంటి సమాధిలోకి వెళ్ళినప్పుడు నువ్వు మర్చిపోతున్నావు. సమాధి స్థితిలో నుంచి బయటికొచ్చిన తర్వాత మళ్ళీ నీకు గుర్తుంటున్నాయి. సమాధి స్థితిలోకి వెళ్ళినా, సమాధి స్థితిలో నుంచి బయటికొచ్చినా నీకు గుర్తుండాల్సిందేంటి? నేను ఆత్మని అని. కళ్ళు మూసుకుంటే ఏమనుకుంటావు? నాకేమీ గుర్తులేదనుకుంటున్నా. నిజంగానే గుర్తుండదండి. సంతోషంగా ఉంటాం. మళ్ళీ కళ్ళు తెరిసిన తర్వాత దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఇప్పుడు నువ్వు ఏ జ్ఞానాన్నైతే నువ్వు విచారణ ద్వారా అనుభూతిలోకి తెచ్చుకుంటావో, ఇప్పుడు నీ కళ్ళు తెరిసిన తర్వాత కూడా ఏ స్థితి రావాలి అంటే, ఇప్పుడు నేను నిద్రపోయానండి. రాత్రి సుషుప్తిలో నిద్రపోయాను. ధ్యానం వదిలేయండి ఫస్టు. ధ్యానం వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను రాత్రి నిద్రపోయాను. పొద్దున్నే లేసాను. పడుకునేటప్పుడు వరకు నాకు ఏ విధమైన దేహ సంబంధమైన సుఖాలు, దుఃఖాలు ఏవైతే సంతోషాలున్నాయో, కళ్ళు తెరవగానే నాకవి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. మనం నిజంగా ఆత్మ విచారణ చేస్తే కనుక, ఆ విచారణలో మనకేం తెలియాలి అనంటే, ఇక ఈ దేహానికి సంబంధించినటువంటి ఏ విషయాలు నీకు గుర్తుకు రాకుండా, చక్కగా అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును అంటే ప్రతి స్వరూపంలో ఉన్న బ్రహ్మమును దర్శించగలిగిన స్థితి నీకు కలగాలి. అలా కలగాలి అంటే నువ్వేం చేయాలి?
జ్ఞానముతో కూడినటువంటి విచారణ చేయాలి. విచారణ లేకుండా విచారణలో ఏముంటాయండి? మనస్సు నిగ్రహించబడాలి. మన మనసు దేహ సంబంధమైన విషయాల కోసం పరిగెట్టకూడదు. వీళ్ళు నా వాళ్ళని, వీళ్ళు పరాయి వాళ్ళని ఇవన్నీ కాదు. ఈ శరీరంతో నేను ఏం చేయడం కోసం వచ్చాను? లోకోపకార నిమిత్తంగా కర్మ చేయడానికే వచ్చాను తప్ప, నేను నా వాళ్ళనేటటువంటి బంధనంలో చిక్కడానికైతే నేను పుట్టలేదనే సత్యాన్ని నీ మనసు ఎప్పుడూ గుర్తెరిగి ప్రవర్తించటం మనకు రావాలి. అంటే పొద్దున్న లేవగానే ఏం చేస్తాం? మనం వెంటనే ఏం చేయాలి పొద్దున్నే? అంటే ఆ స్థితి రాలేదు కదా! మరి రావాలంటే ఏం చేయాలి అంటే, ప్రతిరోజు నిద్ర లేవగానే నేనెవరు అని గుర్తు చేసుకోవడం ఫస్ట్. మనం ఈ శరీరము అని గుర్తు చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకు దేహ సంబంధమైన విషయాలన్నీ మనల్ని ఏం చేస్తాయి? చుట్టుముడతాయండి. అలా కాకుండా నేను ఈ శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మ. మరి నన్ను నేను విడిపించుకున్నానా? అన్నప్పుడు మనం ఏం చేయాలి? విచారణ చేయాలి. దేహ సంబంధమైనటువంటి విషయాల కోసం మనం తాపత్రయపడుతున్నామా? ఈశ్వరుడు నాకేమిచ్చారు? దీనికోసమని రామతీర్థ స్వామి ఒక ఉపాయం చెప్పారు. ఉదయం లేవగానే ఏం చేయాలి అంటే, సాధనే కదండీ మనం తెలుసుకునేది. ఈశ్వరా! ఇప్పటి వరకు నా దగ్గర ఏదైతే ఉందో, ఇచ్చినదంతా కూడా నేను మీకు సమర్పిస్తున్నాను. అంటే ఈశ్వరుడు మనకిచ్చారండి. మనం కోరుకుంటే రాలేదు ఈ సంపదలు, ఈ బంధువులు, ఈ బంధాలు, బంధుత్వాలన్నీ కూడా. మీరు నాకు ఏదైతే ఇచ్చారో, ఇచ్చినటువంటి వాటిని మీకు సమర్పిస్తున్నాను. సర్వ సంగ పరిత్యాగం. అంటే నీకున్న బంధువులని, తర్వాత నీకున్న సంపదలు, నీకున్న ఎ ఎవ్రీథింగ్ అన్నీ కూడా భగవంతుడికి ఇచ్చేసామనమాట. ఉదయం లేవగానే కర్మ సమర్పణ చేస్తున్నాం. స్వామి ఉన్నయన్నీ మీకిచ్చేస్తున్నాం. ఇప్పుడు లేచినప్పటి నుంచి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా వివిధ రకాలైనటువంటి విషయాలకు సంబంధించి నేనేం చేస్తాను? కర్మ చేయాలి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, దారి భత్యం అడుక్కోండి ఫస్ట్. అంటే ఏంటిక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారు మనకిక్కడ? ఇక్కడ చెప్పినటువంటి సత్యం ఏంటంటే, మన దగ్గర ఉన్నదంతా కూడా ఎవరికిచ్చేసాం? సత్యభామ అదే పని చేసింది గదండీ! సత్యభామకి నారదుడు ఏం చెప్పారు? మీకున్న సంపదలన్నీ కూడా మరి అమ్మ నువ్వు మీ మీ శ్రీవారిని ఏం చేస్తావు? నా నాకు ఒక వ్రతం చేసి నాకు దత్తత ఇచ్చి అంటే ఏం చేస్తావు? దారాదత్తం చేసేయి. నీ భర్తను దానం ఇచ్చేయి నాకు. దానం ఇచ్చేసిన తర్వాత, అయ్యో! స్వామి నా స్వామిని మీకెందుకివ్వాలి అని చెప్పి సత్యభామ అడిగితే, దీనివల్ల నీకు గొప్ప ప్రయోజనం ఉంటుందమ్మా. ఏంటంటే, ఆ సత్యభామకు ఒక చిన్న వెలితి ఉంటుందండి. కృష్ణ పరమాత్మ నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండకూడదు. ఈయన నా సొంతమే గావాలి అని జెప్పేసి ఆమెకొక కోరికుంటుంది. ఆ కోరిక తీరడం కోసం నారదుడు ఒక సలహా జెప్పారు. మనందరికీ గూడా తెలుసండి ఈ విషయం. అలా తెలిసినప్పుడు సరే నా భర్తని కృష్ణుడు యొక్క బరువెంతో నాకు తెలీదా? సరే స్వామి నా భర్తని మీకు దానం జేస్తాను అన్నారు. మరి దానం జేసిన తర్వాత నువ్వు తులాభారం వేసి నీ భర్తకి విలువైనటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా వేసి, నీ భర్తను నువ్వు మళ్ళీ తీసేసుకో అమ్మ నేను ఆ సంపదలు తీసేసుకుంటానన్నారు. అలా అన్నప్పుడు సరే అని చెప్పేసి ఏం చేసిందామె? తనకున్న వస్తువులన్నీ తెచ్చి తులాభారంలో వేస్తే, మరి ఆమె ఒక విషయాన్ని మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? గోవర్ధనగిరి పర్వతాన్ని 7 సంవత్సరాలప్పుడే ఆయన చిటికెన వేలుతో ఎత్తాడు. అంటే ఆయన యొక్క బరువుని ఆమె అంచనా వేయడంలో తానేం చేసిందంటే, అహంకారం చేత నేను నా భర్తను కొనుక్కోగలను అని చెప్పేసి, అహంకారం చేత ఆమె ఏం చేసింది? నేను కొనగలను అని చెప్పేసి, మరి చేయకూడనటువంటి సాహసం భర్తను నారదుడికి దానం చేయడం. తర్వాత మళ్ళీ ఆహ్, ఏం చేస్తారు? ఆహ్, తులాభారం ద్వారా భర్తను కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడంలో విఫలమవుతుంది. అంటే ఇక్కడ ఆమెకేం రాలేదు. చివరికి ఎక్కడో రుక్మిణి వచ్చేసి ఒక తులసి దళంతో భర్తను మిమ్మల్ని మేము కొనగలమా స్వామి? మిమ్మల్ని మేము భక్తి ద్వారా మాత్రమే సొంతం చేసుకోగలం కానీ, వేరొక విధంగా మేము మిమ్మల్ని సొంతం చేసుకోలేమని భక్తితో సమర్పించినటువంటి ఒక చిన్న తులసి దళానికి ఈ మరి కృష్ణ పరమాత్మ మరి మళ్ళీ వీళ్ళకు దొరుకుతాడనమాట. నా నారదుడి దగ్గర నుంచి వీళ్ళకు దొరుకుతారు. అంటే తనకున్న సర్వస్వాన్ని ఏం చేసింది? నారదుడికి సమర్పణ చేసింది.
సమర్పణ చేసిన తర్వాత మళ్ళీ అతన్ని పొందగలిగిందా అంటే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప పొందలేకపోయింది. మళ్ళీ ఆయనే అనుగ్రహం చేశాడు. సరే పాపం వీళ్ళకి దొరుకుదామని. అలా దొరకాలి అంటే అంత భక్తి తత్పరత ఉన్నటువంటి వాళ్ళకి దొరుకుతానని జెప్పేసి కృష్ణ పరమాత్మ దొరికాడు. అంటే ఇక్కడ ఈ మాట మనకెందుకంటే, మనకు ఏదైతే ఇచ్చారో ఇచ్చిందెవరు? అసలు సత్యభామకి కృష్ణుడు సొంతమయ్యాడంటే, కృష్ణయ్య అనుకున్నాడు గాబట్టి సొంతమయ్యింది. రుక్మిణి సత్యభామకు సొంతమయ్యాడు. కానీ సత్యభామ మళ్ళీ ఏం చేసింది? తనకున్న సమస్తమైన సంపదను కూడా వేరొకరికిచ్చి మళ్ళీ భగవంతుడిని అంటే కృష్ణ పరమాత్మను తన సొంతం చేసుకోవాలనుకుంది. అంటే ఇక్కడ మనమేం చేయాలి? తెలివిగా ఇక్కడ మనకున్న సంపదను వేరొకరికి ఇవ్వటం కాదండి. ఎవరైతే మనకి ఈ సంపదలు ఇచ్చారో ఇచ్చిన వ్యక్తికి మనం ఏం చేయాలి? మళ్ళీ దారపోయాలి. ఇష్టపూర్వకంగా దారపోయాలి. విశ్వజిత్ యాగంలో వాజశ్రవణుడు చెయ్యలేనిది మనం చెయ్యాలనమాట. నాకున్నదంతా కూడా స్వామి నీకిస్తున్నాను. ఉన్నది అంటే ఏంటి? ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి నీ లోపట ఉన్న రాగద్వేషాలతో సహా సమస్తము ఆ భగవంతుడికి సమర్పణ చేయాలి పొద్దున్నే లేచి. ఇచ్చేసిన తర్వాత ఏమనాలప్పుడు? స్వామి ఈరోజు నేను మీరిచ్చినటువంటి నేను మీకిచ్చాను గదా! మీరు నాకిచ్చింది మళ్ళీ నేను మీకిచ్చేశాను. ఈరోజు నేను ఎవరెవరితో కలిసుండాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో అన్నీ మీ ఆజ్ఞ ప్రకారంగా నేను చేసేలాగా నన్ను నడిపించండని పూర్తి బాధ్యతలు పరమాత్మకు ప్రసాదించాలట. అంటే పరమాత్మకి ఏం చేస్తున్నాం మనం? పరమాత్మకు అప్పచెప్పాలి. ప్రసాదించడం కాదండి సారీ. అప్పచెప్పాలి. అంటే ఈశ్వరుడి యొక్క ప్రసాదాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ మనం తీసుకోవాలి. ఏమీ లేదండి. పొద్దున లేవగానే స్వామి ఇచ్చిందంతా మీదేనండి. ఆ ఇచ్చిన దానిలో నేను ధర్మంగా జీవించేలాగా మీరు అనుగ్రహం చెయ్యండి. నేను ఎవరెవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో, అధర్మ కార్యాలయందు ఇప్పుడు మీ పిల్లలు ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి. నేనేదైనా ఆశ చేత, లోభగుణం చేత తప్పు చేయబోతానేమో, అప్పుడు మీరు నన్ను దండించైనా, నేను పాపపు కార్యం చెయ్యకుండా రక్షణ చేసే బాధ్యత మీదే. నా బాధ్యతను మీకు అప్పజెప్తున్నానని భగవంతుడికి కర్మను సమర్పణ చేయండని చెప్తున్నారు రామతీర్థ స్వామి. మా అనుదిన ఆహారమును మాకందించండి స్వామి అని మనం ఇదివరకు కూడా ఈ మాటను ఒకసారి చెప్పుకున్నామండి. అంటే ప్రతిరోజు మనకు గుర్తుండాలి. గుర్తు లేకపోతే ఎప్పుడు బంధనాల నుంచి విడిపడతావు? బంధనాల నుండి విడిపడాలంటే మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడు మెచ్చేలాగా ఉండాలి. సత్యభామ చెయ్యలేనటువంటి పనిని రుక్మిణి చేసిందండి. నిన్ను కొనగలమా స్వామి? నిన్ను మేము భక్తి చేత అంటే మాకున్న భక్తి నీకున్నటువంటి ప్రేమ చేత మాత్రమే మీరు మా సొంతం అవుతారు కానీ మేము మా దగ్గర ఉన్న ఏ వస్తువు చేత కూడా మిమ్మల్ని మేము కొనలేము తండ్రి అని చెప్పేసి కృష్ణ పరమాత్మకు మనసారా ప్రార్థన చేసింది. అందుకే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః. అంటే భక్తి ద్వారా నేనెవరనో ఎంతటి వాడనో తెలుసుకోండి. అప్పుడే నేను మీకు సొంతమవుతాను కానీ భక్తి లేకుండా నన్ను పొందలేరు. అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశః. ఎవరైతే అనన్యమైన భక్తి చేత నన్ను అంటే నా గొప్పతనం తెలుసుకొని నేనే అన్నీ చేస్తున్నానని తెలుసుకొని ఎవరైతే నన్ను శరణు వేడతారో వాళ్ళకి తస్యాహం సులభ పార్థ. వాళ్ళకి నేను సులభంగా దొరికేస్తాను. నిత్యయుక్తస్య యోగినః. నిత్యము మీరు యోగముతో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అంటారు. యోగం అంటే నేను ఈ శరీరంలో బంధింపబడి ఉన్నానే కానీ ఈ శరీరం కాదు. నన్ను నేను విడిపించుకోవాలంటే ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ ధర్మంగా చేయాలి. ఎవరికీ హాని కలిగేలాగా నేను ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరి యొక్క క్షేమం కోరుకునేలాగా నా మనస్సు యందు ద్వేషం బయటికి వెళ్ళిపోయి ప్రేమ మాత్రమే మిగలాలి. ఆ ప్రేమను మీరు మాత్రమే ఇవ్వగలరు. వేరొకరు ఇవ్వలేరు అని చెప్పి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? కర్మఫల త్యాగాన్ని చేయాలి. ఇప్పుడు కర్మఫల త్యాగం చేశాక ఇప్పుడు భార్యకు భర్త ఏమవుతారు? ఈశ్వరుడవుతారు. భార్యకు భర్త ఈశ్వరుడు, భర్తకు భార్య ఈశ్వర స్వరూపంగా ఉంటుంది. పిల్లలు సమాజంలో ఎవరైనా భగవంతుడే. ఎందుకు? భగవంతుడు పెట్టిన ప్రసాదం ఈరోజు మనకు ఈశ్వరుడు ఈరోజు మనకు అందించిన జీవితం. ఈ జీవితాన్ని మనం దిద్దుకోవాలి అంటే పొద్దున లేవగానే నీకు ఇవాళ మనం ఏ ఊరు పోతున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఇది కాకుండా స్వామి నేను ఈ రోజున ఒకవేళ నేను శరీరం విడిచిపెట్టవలసి వచ్చిన నాకు తెలియదు నేను ఎప్పుడు చనిపోతాను. ఈ రోజున నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టినా నిన్ను స్మరణ చేసుకుంటూ
నేను వెళ్ళిపోవాలే తప్ప, నేను సంబంధమైన విషయాల గురించినటువంటి ఆలోచనలతో వెళ్ళకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే. పొద్దున లేసి ఎవరైతే మనస్ఫూర్తిగా ఈశ్వరుడికి కర్మ సమర్పణ చేశారో, సర్వ కర్మ ఫలత్యాగాలు చేసేశారో, అలా చేసిన తర్వాత ఇక మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. చేసిన ప్రామిస్ గుర్తుండాలి కదండీ! ఎవరికైనా ప్రామిస్ చేశాం. ఇప్పుడు ఒక పిల్లవాడికి వాళ్ళ అమ్మగారు చెప్పారు, "నాన్న నువ్వెప్పుడూ ఐస్ క్రీమ్ తినకు నాన్న" అని చెప్పింది. అమ్మకు ప్రామిస్ చేశాడు పిల్లవాడు. ఏమని చేశాడు? "అమ్మ తిననమ్మా నేను" అన్నాడు. ఎవరి క్షేమం కోసం? అమ్మకి ఐస్ క్రీమ్ తినకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. కానీ అమ్మ ఏం చేసింది? ఆ తల్లి, కొడుకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని ఏం చేసింది ఆ తల్లి? పిల్లవాడి యొక్క క్షేమం కోసం ఒక ప్రమాణం చేయించుకుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేయాలి? ఆ కట్టుబాటును తప్పకుండా ప్రవర్తించాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే వాడికే లోపటి నుంచి ఐస్ క్రీమ్ తినాలనే కోరిక కలిగినా, స్నేహితులందరూ తింటున్నప్పుడు తనకు తినాలని అనిపించినా, ఎవరైనా స్నేహితులు ఫోర్స్ చేసినా, ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మకిచ్చినటువంటి మాట కోసం కట్టుబడతాడు. ఇదే సందర్భం మహాత్మా గాంధీ జీవితంలో కూడా జరిగిందండి. మహాత్మా గాంధీ విదేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు, "నాయనా విదేశాలలో మందు, మాంసం, మగువ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయట. వీటన్నింటిని నేను ముట్టుకోను" అని చెప్పేసి, "ప్రమాణం చేస్తావా నాయనా?" అంటే, "చేస్తానమ్మా" అన్నారట. "నా దగ్గర కాదు నాయనా, నువ్వు మన కులగురువు దగ్గర చేయగలవా?" అన్నారట. "అమ్మ నేనెక్కడైనా చేస్తాను చెప్పండి" అని చెప్పేసంటే, కులగురువు దగ్గరికి వెళ్లి, "నేను మద్యాన్ని, మగువను, తర్వాత మాంసాన్ని ముట్టుకోను" అని చెప్పేసి ప్రమాణం చేశారట. ఆ ప్రమాణం చేసిన తర్వాత ఇక ఆయన ఫారెన్ వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళ ఇంటి ఓనర్‌కి సంబంధించినటువంటి కూతురు ఇతనికి చాలా దగ్గరగా ఉండేదట. ఆమె కాస్త ఏంటి అక్కడ ఉన్నటువంటి విదేశాలలో ఉండేటటువంటి సాంప్రదాయాలకు తగ్గట్టుగా మద్యాన్ని కానివ్వండి, మాంసాన్ని కానివ్వండి, తర్వాత ఇక తాను వేరొకరికి సమర్పించుకోవడం అనే విషయంలో కూడా తాను వాళ్ళెలా ఉంటారు? ఫ్రీగా ఉంటారు కదండీ! అదే సందర్భంలో మహాత్మా గాంధీతో కూడా చాలా దగ్గరగా తాను చాలా సన్నిహితంగా మాట్లాడుతుందట. అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యవ్వనంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ కూడా ఒక్క క్షణంలో ఆమె వశాన్ని అంటే ఆమెకు వశులవుతారేమోనన్నంత అంతగా అతడేమయ్యాడు? వశవర్తి అయ్యాడట. అటువంటి సందర్భంలో ఒక స్నేహితుడికి చెప్పాడట, "నేను విదేశాలకొచ్చేటప్పుడు మా అమ్మగారు కులగురువు దగ్గర ఇలా ప్రమాణం చేయించారు" అని చెప్పేసి, ఆ స్నేహితుడికి ఏదో సందర్భంలో చెప్పిన సందర్భాన్ని స్నేహితుడు గుర్తు చేశారట. "నువ్వేంటి మీ కులగురువు దగ్గర ఇలాంటి ప్రమాణం చేసొచ్చానన్నావు. ఇప్పుడు చూస్తే నీ పరిస్థితి వేరుగా ఉంది. నువ్విచ్చినటువంటి ప్రమాణాన్ని నువ్వు మర్చిపోతున్నట్టున్నావు" అన్నారట. వెంటనే వాళ్ళ కులగురువుకు చేసినటువంటి ప్రమాణం గుర్తొచ్చేసి, తాను ఏ విధమైనటువంటి మైకంలో ఉన్నాడో, ఆ మైకంలో నుంచి క్షణంలో బయటపడ్డాడట. అంటే ప్రమాణానికి అంత విలువిచ్చాడు. మరక్కడ అతన్ని కాపాడిందెవరు? ప్రతి ఒక్కరు ఇంద్రియాలకు వశమైపోతారండి. ఎందుకంటే ఇంద్రియాలు చెప్పాయి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి అంటారు. అంటే ఒక ఓడకి దిశ అనేది లేకపోతే అది వాయువు ఎటు వీస్తే అటు ఎలా అయితే వెళ్ళిపోతుందో, మన ఇంద్రియాలలో కూడా ఏదైనా ఒక్క ఇంద్రియం పట్టు తప్పిపోయిందనుకోండి, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి సమస్తము కూడా పక్కకు జరిగిపోతాయి. ఇంద్రియాలన్నీ ఈ కన్ను ద్వారా చూస్తున్న విషయం చేత అతను ఆమెకు వశం కాబోతున్నాడు. ఆ సమయంలో తన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే ఇంద్రియాలున్నాయో అవన్నీ కూడా మరి ఆ జీవుడికి సహకరిస్తున్నటువంటి సందర్భంలో ఈశ్వరుడి యొక్క స్పర్శ ఎక్కడుంది? స్నేహితుడి రూపంలో గుర్తు చేశారు. "నువ్వు ప్రమాణానికి కట్టుబడతానన్నావని." వెంటనే అతనేం చేశాడు? ఆ ప్రమాణానికి కట్టుబడ్డాడు. ఎందుకు ఈ మాట? అంటే భగవంతుడికి ఉదయం లేవగానే చెప్పాం, "ధర్మంగా జీవిస్తాను స్వామి. మీరిచ్చినటువంటి సంపద, మీరిచ్చినటువంటి ఈ లోకమంతా మీ స్వరూపమే. ఎక్కడైనా మీరే ఉన్నారు. తప్పు చేసేవాడిని క్షమిస్తాను." ఎవరైతే ధర్మంగా జీవిస్తూ ఉన్నారో, ధర్మంగా జీవిస్తున్నటువంటి వారికి నా వంతుగా నేనేం చేస్తాను? వాళ్ళకి ఏది కావాలో అది సమర్పణ చేసే ప్రయత్నం చేస్తాను. నేను నా మాటల చేత వేరొకరిని బాధ పెట్టను. నా మనసులో కూడా వేరొకరి గురించి చెడుగా అనకుండా ఉండే ప్రయత్నం నేను చేస్తాను. ఇలా ఒక్కొక్క విషయాన్ని కూడా చెప్పకనే చెప్తున్నాం. భగవంతుడికి ఏం చేశాం పొద్దున్నే? కర్మ ఫలాలు ఈశ్వరుడికి సమర్పణ చేశామంటే
ఈశ్వరుడికి ప్రమాణం చేసాం. స్వామి నా దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది మీదే. ఫస్ట్ ఏమంటున్నావు? ఇదంతా నాది స్వామి అని చెప్పేసి అనట్లేదు. ఆ అహంకారం ఉండకూడదండి. ఆ అహంకారం లేకుండా ఏం చేయాలి? ఇదంతా కూడా మీదే. మరి ఇదంతా మీదే అయినప్పుడు మీరు నాకేదైతే ఇచ్చారో ఇచ్చిన దాన్ని మళ్ళీ మీకే ఇచ్చేస్తున్నా. ఇచ్చినటువంటి దానిని నేను వినియోగించడంలో, ఈ శరీరంతో నేను వినియోగించడంలో ఏ విధమైనటువంటి దోషములు కలగకుండా నేను తప్పు చేస్తున్న సమయంలో మీరేం చేయాలి? వాటన్నింటినీ కూడా సరిదిద్దేటటువంటి ప్రయత్నం మీరు చెయ్యాలి అని చెప్పేసి, మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడికి మనం సమర్పిస్తున్నాం. మా అనుదిన ఆహారాన్ని మాకందించండని భగవంతుడికి మనం ఈ దేహంతో నిర్వర్తించేటటువంటి కార్యాలన్నీ కూడా అప్పచెప్పబడుతున్నాయి. ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నీ మనం ఆయనకు అప్పచెప్తున్నామో, అప్పచెప్పినప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఇక్కడ మహాత్మా గాంధీని ఎలాగైతే రక్షించారో, అదే విధంగా ఇక్కడ మనల్ని కూడా భగవంతుడు ఏం చేస్తారు? రక్షిస్తారనమాట. ఎప్పుడు రక్షిస్తారు? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. లోకంలో ఉన్నటువంటి విద్యలన్నింటిలోకెల్లా గొప్పదైనటువంటి విద్య ఏదైతే ఆత్మ విద్య ఉందో, ఈ ఆత్మ విద్యను ఎవరైతే ఆధ్యాత్మిక విద్యను నేర్చుకున్నారో, అలా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా లోకమంతా ఎవరిని చూడాలి? ఈశ్వర స్వరూపాలను దర్శనం చెయ్యాలి. అలా దర్శనం చెయ్యాలి అంటే ఈ విద్యకు సంబంధించినటువంటి భగవద్ అనుభూతిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే నువ్వు చేసే ప్రతి కర్మ ఎలా ఉండాలి? పరులకు ఉపకారం జరిగేలాంటి పనే చెయ్యండి. పరులకు ఉపకారం అనగానే మీ ఇంట్లో ఉన్న ఆస్తి అంతా తీసుకెళ్ళి ఇవ్వమనట్లేదు. మీరు వండుకున్న ఆహారాన్ని మీ ఇంట్లో నలుగురుంటే మరి పశుపక్షాదులకు కొంత పెట్టడానికి, భూతగణాలకు, అతిథికి కాస్త పెట్టడానికి నువ్వు కాస్త వండేటప్పుడే నీకు గుర్తుండాలి. నేను నా కుటుంబం కోసమే వండి చాలా మంది ఏం చేస్తారంటే మిగిలిపోతే పెడతారు. మిగిలిపోతే పెట్టకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మిగిలిపోతే పెట్టేటటువంటి గుణం గొప్పదే. కానీ కావాలని ఎక్కువ వండి మనం చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నాం? వండేటప్పుడే ఎక్కువ వండుతున్నామండి. ఏ నిమిత్తంగా వండుతున్నాం? ఇంటి ముందు ఎవరైనా భిక్ష కోసం వచ్చినా, లేకపోతే ఇంకా ఎవరైనా అతిథి మన ఇంటికొచ్చినా, ఇంకా ప్రయత్నపూర్వకంగా ఒక కుక్కకో, లేకపోతే పశుపక్షాదులు ఏవైతే ఉంటాయో వాటికి పెట్టడానికో, నువ్వు వండేటటువంటి పదార్థాన్ని నువ్వు కాస్త అధికంగా వండి వాటికి పెట్టి మనం తిన్నామనుకోండి. అప్పుడేమవుతుంది? భూతయజ్ఞం జరుగుతుంది. ఆ భూతయజ్ఞం జరిగినప్పుడు మనం తెలిసో తెలియకో ఈ దేహంతో మనం ఆహారాన్ని పచనం చేసుకోవడానికి, తర్వాత రోడ్డు మీద నడిచినప్పుడు ఎన్నో ప్రాణుల్ని మనం తొక్కుతుంటాం. శ్వాస పీలుస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న సూక్ష్మక్రిములన్నింటినీ కూడా మన శరీరం లోపలికి వెళ్ళిపోయి మరణిస్తున్నాయి. ఇలా ఎన్నెన్నో ప్రాణులకు జరిగినటువంటి హాని నుండి వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ పాపం యొక్క ప్రక్షాళన కోసం నువ్వు చేసేటటువంటి కర్మలో ఏముండాలి? దయా, దాక్షిణ్యం అనేటటువంటి గుణం. చూడండి, ఇక్కడ నువ్వు నీ యొక్క పాప పరిహారం కోసం నీ లోపల భగవంతుడు దయా, దాక్షిణ్యాలను పెట్టాడు. మన పాపం పోగొట్టుకోవడానికండి. ఇప్పుడు మనం ఒక వస్తువును కొనుక్కుంటున్నామండి. వస్తువును కొనుక్కోవాలంటే డబ్బు చెల్లిస్తాం. దానికి మనం ఏమైనా బాధపడతామా? పాపం పోగొట్టుకోవడంలో మాత్రం భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప గుణాలేంటంటే, దయ ఉన్న వాళ్ళు పెడతారు అంటారండి. దయ లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాపాన్ని పెంచుకుంటున్నారు. ఇక్కడ దయ, అదే వస్తువును కొనాలనుకోండి, ఇప్పుడు మనం మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు కొన్నామనుకోండి, వాడు ఎంత రేటు చెప్తే అంత రేటుకి కొంటాం. ఇంటి ముందుకు ఎవరైనా కూరగాయలు అమ్మేవాళ్ళొస్తే చాలా తక్కువ రేటుకి అడిగే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అడుగుతామంటే, ఇంటి ముందుకొచ్చాడుగా చులకన. అదే విధంగా వస్తువులు కొనుక్కోవడంలో డబ్బిచ్చి కొనుక్కోవాలనుకోండి, కొనుక్కుంటాం. కానీ ఇక్కడ నీవు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా నువ్వు చేసినటువంటి కర్మలకు సంబంధించి ఏదైతే దోషం ఉంటుందో, అంటే మనం చేసిన కర్మల వలన దోషము వస్తుందని తెలియక చాలామంది ఏం చేయరు? వాళ్ళు వండుకున్న దాన్ని ఇతరులకు పెట్టే ప్రయత్నం చెయ్యరు. తమ దగ్గర ఉన్నది ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చెయ్యరు.
మనం ఇన్ని కర్మలలో దోషాలు జరుగుతున్నాయి. ఈ దోషాలన్నింటి నుండి మనం బయటపడాలనేటటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం? అంటే భగవంతుడు ఏమంటారంటే, నేను ఇన్ని తప్పులు చేస్తున్నానా? ఈ తప్పులన్నింటిని నేనెలా సరిదిద్దుకోగలనని చెప్పేసి ఎవరికి వాళ్ళకి బుద్ధి విచక్షణ అండి. విచక్షణ అందుకే వివేకంతో కూడిన కర్మ చేయమంటారు కృష్ణ పరమాత్మ. యోగః కర్మసు కౌశలం. వివేకంతో కూడినటువంటి కర్మ ఏమవుతుంది అనంటే, నీవు చేసినటువంటి కర్మలను అప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పండు పక్కింట్లో కాసిన చెట్టు నుండి కోసుకున్నామనుకోండి, తినడం వలన మనకేమవుతుంది? కొంత మనం చేసుకున్న పుణ్యంలో నుంచి కొంత తరిగిపోతుంది. అలా కాకుండా పండును కొనుక్కొని తిన్నామనుకోండి, దానివల్ల ప్రమాదం లేదు. అంటే ఇక నీకేమర్థమైంది? ఇతరుల యొక్క వస్తువును మనం స్వీకరించినప్పుడు మన ప్రమేయం లేకుండానే భగవంతుడు మన ఖాతాలో ఉన్నటువంటి మరి పుణ్య పాపాలన్నింటిని ఏం చేస్తుంటాడు? ఈశ్వరుడు అన్నింటిని కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాడు. అది భగవంతుడి చేతిలో ఉంటుంది. అదే విధంగా మనం ధర్మాన్ని తెలుసుకున్నప్పుడు, భగవంతుడు చెప్పిన నియతిని తెలుసుకున్నప్పుడు, నీవు ఈ శరీరంతో చేసే కర్మలను నువ్వు ప్రయత్నము చేత పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకున్న వాటికి ఏమంటారు? ఇప్పుడు నేను రోజు పక్షులకు అన్నం పెట్టారనుకోండి. అబ్బా! దయగలిగిన వాళ్ళని నలుగురు పొగుడుతున్నారు. అసలు నీ పాపం నువ్వు పోగొట్టుకోవడానికి నువ్వు పక్షులకు అన్నం పెడితే, ఇక్కడ నీకెందుకండి పొగడతా? కానీ భగవంతుడు చూడండి, మనం చేసిన పాపపు కర్మను పోగొట్టుకోవడంలో మనం చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో, ఆ ప్రయత్నానికి భగవంతుడు మనకు కీర్తి ప్రతిష్టలిస్తున్నాడండి. ఎంతటి దయామయుడండి భగవంతుడు. భగవంతుడి యొక్క దయ నువ్వు ఇతరులకు కొంత ఇస్తే నిన్ను లోకం ఏమంటుంది? వీడు గొప్పవాడండి అంటారు. నీ కోసం నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో లేసి సాధన చేస్తుంటే మహాభక్తుడు అని చెప్పేసి లోకం నిన్ను కీర్తిస్తుందండి. ఎవరి కోసం చేశావు సాధన? నీ కోసం, నీ కుటుంబం కోసం లేసి చేసిన సాధన ఏమవుతుంది నీకు? నీకు కీర్తి ప్రతిష్టలు. భగవంతుడు చూడండి. ఎవరైతే తన కోసం, తన పాపాన్ని తాను పోగొట్టుకోవడానికి చేసిన ప్రయత్నానికి ఈశ్వరుడు లోకంలో కీర్తి ప్రతిష్టలు అప్పచెప్తున్నాడు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? నీ కోసం నువ్వు ప్రయత్నం చేస్తే అది నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుందే తప్ప నీకెప్పటికీ కూడా అప్రతిష్టను తీసుకురాదు. కాబట్టి ధర్మం తెలుస్తున్నప్పుడు మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయా? తరుగుతున్నాయా? అందుకే పవిత్రమైన విద్య అండి ఇది. కృష్ణ పరమాత్మ అందుకే చెప్తున్నారు. ఇది పవిత్రమైన విద్య. కృష్ణ పరమాత్మ చెప్పారు. నేను అబద్ధం చెప్పాననుకుంటున్నారా? ఆల్రెడీ విన్నారు కూడా. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. భుంజదేతే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్ అని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. 13వ శ్లోకంలో చెప్పారు. ఎవరైతే చేసేటటువంటి కర్మను యజ్ఞంగా మార్చుకుంటారో, యజ్ఞము చేసినటువంటి కర్మ అంటే ఒక కర్మ యజ్ఞముగా మారినప్పుడు మీరు చేసినటువంటి సమస్త పాపముల నుండి విడిపడతారు. మన పాపములన్నీ పోతాయన్నాడు. మరి ఎవరు పాపములను పోగొట్టుకోకుండా ఉంటారు అంటే ఆయన చెప్పారు. ఏ పచంత్యాత్మ కారణాత్ అంటే ఎవరైతే భుంజతే త్వగం పాప. ఎవరైతే వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే వండుకొని తింటారో వాళ్ళు పాపమే తింటున్నారు. పాపం పోవాలంటే నువ్వు వండుకున్న దానిలో నుంచి కొంత తీసి దానం చేయాలి. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి కొంత ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం ఖర్చు పెడితే ఆ శ్రేయస్సు నీ పాపాన్ని పోగొడుతుంది. అంటే మన పాపాన్ని పోగొట్టడం కోసం మనం చేసిన దానానికి లోకమంతా మనల్ని ఏం చేస్తుంది? గొప్పవారని కీర్తిస్తుంది. అంటే భగవంతుడి యొక్క దయ ఎంత ఉందో చూడండి. ఈ సత్యం తెలుసుకొని ఎవరైతే ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించినటువంటి వారికి భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోగలిగిన అవకాశం. ఎవరైనా సంతోషంగా వాళ్ళకు ఏదైనా మంచి జరిగితే చెప్తే సంతోషంతో వాళ్ళు ఆశీర్వాదం చేసేటటువంటి మనసున్న వాళ్ళనుకోండి, వాళ్ళ దగ్గరికి ఎంత దూరమైనా వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. కొంతమంది పక్కనే ఉంటారు. కానీ మనకేదైనా మంచి జరిగిందంటే మొఖం మార్చుకొని లోపలికెళ్తున్నారనుకోండి, మన ఇంట్లో జరిగిన మంచిని పక్కింటి వాళ్ళకి చెప్పడం మానేసి, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోను జేసి, "మా ఇంట్లో ఈ శుభకార్యం జరిగిందండి. మా అమ్మాయికి జాబొచ్చిందండి. మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. ఇలా మా ఇంట్లో ఇలా శుభం జరిగిందని" చెప్తాం. ఎందుకు చెప్తామండి మనం? మన మంచిని కోరుకునే హృదయం కోసం మనం వెతుకుతున్నాం. అలాంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రయత్నం చేస్తాం.
మనం ఎందుకు అలాంటి ప్రయత్నం చేయకూడదు? ఇందులో మనం ఏమైనా డబ్బు ఖర్చు పెట్టేదుందా? అవతలి వారి యొక్క సంతోషానికి హృదయపూర్వకంగా ఆశీర్వాదం చేయటం కూడా రానటువంటి మరి చపలమైనటువంటి స్వభావం ఎందుకొస్తుందంటే, నేను వేరు, వీళ్ళు వేరనేటటువంటి వ్యత్యాసాలుండటం. ఆత్మ, అనాత్మ అనేటటువంటి వివేకమైనటువంటి జ్ఞానము మనకు కలగకపోవడం వల్ల, మనం ఏం చేస్తున్నామంటే, అవతలి వారి యొక్క ఎదుగుదల మనకు కంటకంగా ఉంటుంది. అవతలి వారికున్నటువంటి సంపదలు మనకు లేవు అనేటటువంటి మోహము చేత మనమందరం ఏం చేస్తాం? కృంగిపోతాం. అందరూ కాదనుకోండి. కానీ అంటే ఇందులో ఏ చిన్న విభాగంలో లోపమున్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళం. తెల్లటి బట్ట మీద ఒక చిన్న చుక్క ఉన్న ఈశ్వరుడి యొక్క పాదాలు అంటే ఆ చుక్క కనపడుతుంది గదండీ! చంద్రుడిలో చిన్న చుక్క గూడా కనపడుతుంది మనందరం అంటాం గదా! అదే విధంగా మన మనస్సు యందు ఏ చిన్న ఒక కోరిక ఉన్నా ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళలేమట. అందుకే భగవంతుడు చెప్తున్నారు, "నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే." ఇహ ఈ లోకంలో జ్ఞానానికి మించిన పవిత్రమైన వస్తువుందా? పవిత్రమైన వస్తువంటే ఏంటి? జ్ఞానము. ఏంటి జ్ఞానం? పట్టుకునేదా అది? నీ యొక్క పాపమును పోగొట్టుకోవడం కోసం నువ్వు చేసేటటువంటి దానము, ధర్మము, ఆశీర్వాదము, మంచి వాక్కు ఇవన్నీ కలబోస్తే జ్ఞానమండి. అది ఎవరికి ఉపయోగపడుతుంది? నలుగురికి ఉపయోగపడుతుందా? నీకు ఉపయోగపడుతుంది. నీ ఈ శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి జీవుడిని ఉద్ధరించడం కోసం అని చెప్పేసి, ఈశ్వరుడు మనకు అందించేటటువంటి గొప్పదైనటువంటి సద్వస్తువేంటి? బ్రహ్మజ్ఞానం అండి. ఆత్మజ్ఞానానికి మించినటువంటి గొప్పదైన వస్తువు ఈ లోకంలో లేదు. ఇది చాలా పవిత్రమైనది. దీనికోసం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా గొప్పదని పరమాత్మ 9వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారనమాట. ఏమంటారంటే, రాజవిద్య రాజగుహ్యం. రాజులు మాత్రమే తెలుసుకునే విద్య అండి ఇది. చాలా రహస్యాలు లోకంలో ఎన్ని రహస్యాలో ఉంటాయి. ఆ రహస్యాలలోకెల్లా పరమ రహస్యము నీవు ఈ శరీరంలో బంధింపబడి ఉన్నావనే సత్యాన్ని నువ్వేం చేస్తున్నావు? జీర్ణం చేసుకోగలిగిన స్థితి నీకు కలగడం గొప్పతనం. అంటే ఇక్కడేంటంటే అందరికీ తెలుస్తుందండి. ఈ శరీరంలో నేను బంధింపబడి ఉన్నానని అందరూ తెలుసుకుంటారు. కానీ తెలుసుకున్న దానిని అనుభవంలోకి తెచ్చుకోగలిగినటువంటి స్థితి కొంతమందికే వస్తుందండి. ఆ కొద్ది మందికి ఎప్పుడు దొరుకుతుంది? వాళ్ళు చేసే కర్మలలో ఉన్న శ్రేష్టతను బట్టి పరమాత్మ ఇస్తారు. అంటే మనం కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యము ఇవాళ భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యం మనకు ప్రసాదించారనమాట ఈశ్వరుడు. అందుకే అంటే గొప్ప గొప్ప రాజులు తెలుసుకోగలిగిన విద్య మనం ఎవరెవరైతే తెలుసుకుంటున్నారో ఆ శరీరానికి సంబంధించి అందం లేకపోవచ్చు, లేకపోతే సంపదలు లేకపోవచ్చు, కీర్తి ప్రతిష్టలు లేకపోవచ్చు. కానీ భగవంతుడిని తెలుసుకోగలిగిన భాగ్యం ఉన్న శరీరం అంటే గొప్పదైన శరీరం. రాజత్వాన్ని పొందడానికి కావలసినటువంటి ఆనుకూల్యత కలిగిన శరీరం పొందిన వాళ్ళందరూ అదృష్టవంతులు. పరమాత్మ చెప్తున్నారు. రాజవిద్య, రాజవిద్య వింటున్నామంటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం, కొన్ని కోట్ల మంది కంటే ముందున్నాం మనమందరం కూడా. దాంట్లో ఏమాత్రం సందేహం లేదంటారు పరమాత్మ. రాజవిద్య, రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ప్రత్యక్షావగమం అంటే ప్రత్యక్షంగా తెలుసుకోగలిగినటువంటి అటువంటి జ్ఞానం అన్నమాట ఇది. ఇది మీరు చూడండి మనం మన యొక్క శ్రేయస్సు కోసం ఒక రోజు మనం ఎంతో కొంతమందికి కొంత భోజనం పెట్టడమో, ఏదో ఒక సహాయం చేయడమో, ఒక గుడికెళ్ళి రోజు భగవంతుని యొక్క స్మరణ చేస్తున్నాం. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, గీతా పారాయణం ఇలా ఏదో ఒకటి రోజు మనం వెళ్లి గుడికి పారాయణం చేస్తే అందరి చేత కీర్తించబడతామనమాట. పరమాత్మ అదే చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రత్యక్షావగమం అంటే ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకోగలిగింది. సుసుఖం చాలా సుఖమిస్తుంది నీకు. చాలా ప్రశాంతతనిస్తుంది. అందరూ నిన్నేమంటారు? రోజు కూడా ఇక్కడికొచ్చి మరి భగవన్నామ స్మరణ చేయడం అంటే మేమందరము చేయలేని పని మీరు చేస్తున్నారని అందరూ కూడా వీళ్ళని ఏం చేస్తారు? కీర్తిస్తారు. ఎవరి కోసం చేస్తున్నారు? తన కుటుంబాన్ని కాపాడమని, తనను రక్షించమని ప్రతిరోజు తనకున్న సమయంలో కొద్ది సమయాన్ని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఆ భగవన్నామ స్మరణ చేసిన వారికి లోకం ఏం చేస్తుంది? కితాబిస్తుంది. కీర్తి ప్రతిష్టల చేత ఏం చేస్తుంది? చక్కటి కిరీటాన్ని పెడుతుందండి. మరి అంతటి గొప్పదై సుఖాన్ని ఇస్తుంది.
కాబట్టి మరి ఇలాంటి విద్యకు మించిన గొప్ప విద్య లోకంలో లేదు. ఏమీ లేదు. అంతటా భగవంతుడున్నారన్నప్పుడు ఎవరి మీద అసూయ వద్దు. నాకు ఇది లేదు, అది నాకు తొందరగా దొరకాలనే కోరిక వద్దు. మనమందరము ఈ శరీరానికి సంబంధించి ఏది ఇస్తే దాన్ని అనుభవిద్దాం సంతోషంగా. అసలు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈశ్వరుడే, సాక్షాత్తు ఈశ్వరుడే ఈ దేహ సంబంధమైన విషయాలు అనుభవిస్తున్నప్పుడు నేను తక్కువ అని అనుకోవడానికి ఎక్కడుంది? ఆయనే నేనే తింటున్నాను, కారంతో నేనే తింటున్నానన్నాడు. ఆయనే నేను కట్టెలు కొడుతున్నానన్నాడు. ఆయనే నేను విమానంలో తిరుగుతున్నానన్నాడు. అన్నింటికి ఆయనే భోక్త అయినప్పుడు, నేను చిన్నదాన్ని, నేను తక్కువ దాన్ని, నాకిది లేదు, అది లేదనే బెంగ మీకెందుకు? జ్ఞానం తెలిస్తే బెంగలుండవంటాడు పరమాత్మ. ఈ జ్ఞాన లోపం వల్లనే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకంటే గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండాలి, ఉండాలి, ఉండాలంటూ అనుకుంటూ చచ్చిపోతే మాత్రం, ఆ గొప్పగా ఉండడం కోసమే కదండీ! మళ్ళీ, మళ్ళీ శరీరాలు పొందాలి. ఈ శరీరంతో ఇచ్చినదేదో అనుభవిస్తూ సత్య వస్తువును పొందే ప్రయత్నం చేసినప్పుడు లోకంలో కీర్తించబడతావు. మళ్ళీ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము. అందుకే తత్స్వయం. అందుకే పరమాత్మ మనకు కొన్ని నియమాలు చెప్పాడు. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే గాని, గురువులేం జేస్తారండి? మనకు సహాయ సహకారాలు అందిస్తారే తప్ప, నువ్వే ప్రయత్నం చేయాలి గదా! ఇలాంటి జ్ఞానము వాళ్ళేం జెప్తారండి? ఈ సత్యాన్ని మాట్లాడండి, ధర్మంగా జీవించండి అని చెప్తారు. కానీ సత్యంతో జీవించవలసింది నువ్వే. ఎన్ని కష్టాలొచ్చినా, ఎవరైనా నిన్ను తిడుతున్నా, అందులో దేవుడిని చూస్తూ, వాళ్ళన్న మాటల చేత మనం బాధపడకుండా, భగవత్తత్వాన్ని అందులో ఇనుమడింప చేసుకుంటూ, మనం ప్రయత్నం చెయ్యాలే తప్ప, మరి వాళ్ళందరూ సలహాలిస్తారు. సలహాలిస్తారు. అందుకే చాలామంది ఏమంటారు? సలహాలు ఎంతమందైనా ఇస్తారండి, ఆచరించడం కష్టమంటే, అనుభూతి పొందినటువంటి వాళ్ళ దగ్గర గనక మనం సేవ చేశామనుకోండి, ఆ అనుభూతి పొందినప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వెలువడేటటువంటి శక్తి ఏదైతే ఉందో, అది మనకు ప్రసరించినప్పుడు ఏమవుతుందంటే, మనం కూడా అవతలి వాళ్ళు తిడుతున్నప్పుడు తట్టుకోగలిగిన శక్తి కూడా మనకు రావాలి. అందుకే మనం రోజు కూడా స్మరణ చేసుకుంటాం. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, తర్వాత ఇంకా రామదూత స్వామి, తర్వాత ఇంకా అనేక మందున్నారు. యోగి వేమన, శారదామాత, వివేకానందుడు, ఇలా ఎంతమందో పరమాచారులు ఎందరెందరో ఉన్నారు. వీళ్ళ పేర్లు స్మరణ చేసినంత మాత్రము చేతనే మన శరీరంలోకి మరి కష్టాలను తట్టుకోగలిగినటువంటి శక్తి మనందరికీ ప్రసరిస్తుందండి. ఈ శక్తి ప్రసరించాలంటే వాళ్ళ యొక్క నామము స్మరణ చేసినంత మాత్రం చేత. ఇవాళ ఎంతమంది లేరండి? జగ్గి వాసుదేవ్ గారున్నారు. ఇవాళ లోకానికి జ్ఞానం పంచటంలో. మరి ఆశ్రమంలో శ్రీకాళహస్తి ఆశ్రమంలో శివప్రకాశానందగిరి అనేటటువంటి మాతాజీ ఉంటారు. తర్వాత ఇంకా రామదూత స్వామి, ఇంకా అంటే ఇప్పుడు కలియుగంలో కూడా ఆ పండిట్ రవిశంకర్ గారున్నారు. ఇలా ఎంతమంది లేరండి? దాజీ గారున్నారు. ధ్యాన మండలికి సంబంధించి దాజీ గారున్నారు. ఇలా మనకు తెలియని వాళ్ళు ఇంకెంతో మందున్నారు. వీళ్ళందరి దగ్గరికి మనం ఏం చేయాలి? వాళ్ళ యొక్క ఆశీర్వాదం కోసం అని చెప్పేసి మనం ఎప్పుడైతే వాళ్ళున్నటువంటి ప్రదేశానికి వెళ్లి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందుతామో, ఆ ఆశీర్వాదం మనకేమవుతుంది? మన లోపట ఉన్నటువంటి చెడ్డ లక్షణాలన్నింటినీ పోగొట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి వాళ్ళ ద్వారా మనకు అందుతుంది. ప్రత్యక్షంగా భగవదనుభూతి పొందినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైతే ఆశీర్వాదం పొందుతామో, ఆ పొందిన ఆశీర్వాదం మనలో ఉన్న చెడ్డ లక్షణాన్ని మనం పోగొట్టుకోవడానికి కావలసిన శక్తి అందుతుంది. ఆయన ఆశీర్వాదం చేశారు, నాకేంటండి పోలేదనటం కాదు. అది పోగొట్టడానికి కావలసిన శక్తి అందుతుంది. ఆ శక్తి ఇప్పుడు ఫ్యాన్ తిరగాలి అంటే ఫ్యానే తిరగాలి. దానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి అందుతుంది? విద్యుత్తు ద్వారా అందుతుంది. కానీ ఆ శక్తే ఫ్యాన్‌గా ఉంటే ఇంక ఫ్యాన్ గొప్పతనం ఏముందండి? గురువు బోధ చేస్తారు. దాన్ని మనం ఏం చేయాలి? ఆచరించాలి. స్వయం అంటే మనమే ఆచరించాలి. యోగ సంసిద్ధః అంటే ఇక్కడ మనం ఈ ప్రతి క్షణం కూడా యోగమును పొందడం కోసం సంసిద్ధతను పొందాలి. ఎప్పుడెప్పుడు భగవద్ అనుభూతి పొందాలా అని చెప్పి అనుక్షణము కూడా మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నము లేకుండా నువ్వు పరమాత్మను పొందడం కుదరదు. ప్రతి క్షణం నువ్వేం చేయాలి? విచారణ చేసుకోవాలి. నేనెలా మాట్లాడుతున్నాను? అవతలి వాళ్ళకి కష్టం కలిగేలాగా మాట్లాడుతున్నానా? అవతలి వాళ్ళకి సంతోషం కలిగేలాగా మాట్లాడుతున్నానా? నేను వెళ్ళిన చోట నలుగురికి సహాయం చేస్తున్నానా? ఇలా ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అలా గమనిస్తూ మన యొక్క ప్రవర్తనను మనమే దిద్దుకోవాలి.
దిద్దుకోవాలి అంటే మహాత్ముల యొక్క శక్తి మనకందాలి. ఆ శక్తి చేత మనలో ఉన్న దుష్ట గుణాలను మనమే ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలి. కాలేనాత్మని నిందతి. కాలేన అంటే అది మనం కాలక్రమంగా ప్రయత్నం చెయ్యగా మనలో ఉన్న ఏదైతే చెయ్యకూడనటువంటి అంటే దుష్ట కర్మలు మనం చేసేటటువంటి సంస్కారాలు మన లోపటున్నాయో వాటన్నింటినీ కూడా విచారణ ద్వారా ఒక్కొక్క దాన్ని మన మనస్సు నుంచి తొలగించుకుంటూ మన మనస్సు పరమశాంతిని పొందాలి. దానికి ఏది దొరికినా దానితో శాంతిగా ఉండగలిగినంత గొప్పగా మన మనస్సును సంస్కరించామనుకోండి. అందుకే ఆయనేం జెప్పాడు? శమము అన్నారండి. వశిష్ఠుడు చెప్పారు గదా! యోగ వాసిష్టంలో. ఖచ్చితంగా నీకు మనస్సును నిగ్రహించుకోవాలి. నేను ఈ శరీరం కాదు, ఆత్మని అన్నప్పుడు దేహ సంబంధమైన విషయాలతో కలత చెందనటువంటి మనస్సు మనకుండాలి. శమముండాలి. విచారణ చెయ్యాలి. విచారణ ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. తర్వాత దేనికోసం ప్రయత్నం చేయాలి? కొద్ది సుఖం కోసం కాదు. గొప్పదైనటువంటి సుఖం కోసం మనం ఏం చేయాలి? ఆ సంతోషం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆత్మానాత్మ వివేకంతో ఆత్మ యొక్క గొప్పతనాన్ని పొందేలాగా మనం ప్రయత్నం చేయాలి. తర్వాత యోగ పురుషులైనటువంటి సత్పురుషుల యొక్క ఆశీర్వాదం మనం పొందేందుకు సేవ ద్వారా మనం వాళ్ళ ఆశీర్వాదం ఊరికే దొరుకుతుందా అండి? అందరూ వెళ్తారు. దేవాలయానికి వెళ్తారు. సత్పురుషుల దగ్గరికెళ్తారు. కానీ ఎందుకు వాళ్ళ కోరికలు తీరవు అంటే, అక్కడికెళ్ళి మనం ఏదో వెళ్ళి ఆ స్వామివారు మనకు ఆశీర్వాదం జేస్తారు. నాకు ఆశీర్వాదం దొరికింది. నేనింకా సక్సెస్ అవుతాను కాదండి. సేవ చెయ్యాలి. సత్పురుషులకు సేవ. అందుకే గదండీ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా కృష్ణ పరమాత్మ జెప్పారు గదా! సేవ చేసి ఆశీర్వాదం పొందాలి. సేవ చెయ్యకుండా ఆశీర్వాదం వాళ్ళు ఇచ్చారు, నాకందింది. ఇక నాలో ఉన్న దుష్టగుణాలు పోతాయంటే పోవు. సేవ అంటే ప్రతి ఒక్కరికి నీ వంతుగా ఇతరుల యొక్క కష్టాన్ని పోగొట్టే ప్రయత్నం నువ్వు చేస్తే అదే సేవ. దీని ద్వారా కాలక్రమముగా నువ్వు పరమశాంతిని పొందుతావని కృష్ణ పరమాత్మ మన అందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు. ఈ జ్ఞానము మాత్రమే గొప్పదైంది. ఈ ఒక్క విద్య ఉందనుకోండి, ఇక ఈ శరీరానికి సంబంధించిన సైన్స్ అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు? ఆత్మ విద్యలో సైన్స్ ఉంది. నువ్వు తీసుకునే ఆహారంలో ఉన్న లోపాలే ఏమవుతున్నాయి? ఈ శరీరానికి అనారోగ్యాలు వస్తున్నాయి. అనారోగ్యం రాకుండా ఉండాలంటే పరమాత్మ శాస్త్రంలో చెప్పిన విధంగా మనం తీసుకున్నామనుకోండి సైన్స్ అవసరం లేదు. అందరిలో భగవంతుడున్నారు అనే సత్యం తెలిసాక అందరితో ప్రేమతత్వంతో ఉంటే ఇక సోషల్ అంటే ఏంటి? సమాజాన్ని గురించినటువంటి పరిశీలన. ఇక అందరిలో దేవుడిని చూస్తుంటే ఎవరి మీద కోపం, ఎవరి మీద ప్రేమ, అంతటా భగవంతుడిని చూస్తున్నప్పుడు ఇక నీకు ఏ ప్రత్యేకంగా సమాజ పరిశీలన అవసరమేముందండి? అందరితో ప్రేమతత్వమే గదా! ఇంకా లెక్కలకు సంబంధించినటువంటి విషయాలు మనకెందుకు? అంతటా భగవంతుడే ఉన్నారన్నప్పుడు ఏ విధమైనటువంటి ఒకరి ముందు మనం అతి తెలివితో ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అందరిలో భగవంతుడినే చూస్తున్నప్పుడు భగవంతుడే నాకు న్యాయం చేస్తాడన్నప్పుడు ఇక ఏ విద్య నీకు పట్టుబడదు. అందుకే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం. ఏ విద్య నేర్చుకుంటే సమస్తము నీ సొంతమవుతాయో, సమస్తానికి అధిపతి అయినటువంటి పరబ్రహ్మమునే నువ్వు పొందవచ్చో, అటువంటి విద్యకు మించిన విద్య ఈ లోకంలో ఇక లేనే లేదని కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు 4వ అధ్యాయంలో ఆయన 38వ శ్లోకంలో వివరణ చేశారు. మరి ఇటువంటి విద్యను మనం ఎలా పొందగలము అంటే, శ్రద్ధ చేత, ఇంద్రియ నిగ్రహం చేతనే సాధ్యమవుతుందని తర్వాత శ్లోకంలో వివరణ చేశారు. అది మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్తు నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.